This conference will now be recorded. ఓకే. నోట్‌ప్యాడ్ ఓపెన్ చెయ్యి ఒకసారి. ఓకే. సో, బేసిక్‌గా ఈరోజు అజెండా ఏంటంటే మనకి సెక్యూరిటీ అన్నమాట సేల్స్‌ఫోర్స్‌లో. సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం? ఐ మీన్ ఆబ్జెక్ట్స్‌కి గానీ, ఫీల్డ్స్‌కి గానీ, రికార్డ్స్‌కి గానీ అసలు ఎలా అచీవ్ చేస్తాం? సో, ఏ ఏ ఏ ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి మనకి చూద్దాం. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ లెవెల్ సెక్యూరిటీ. సో, జస్ట్ ఒక హెడ్డింగ్ రాయి ఆర్గనైజేషన్ లెవెల్ సెక్యూరిటీ అనేసి. సో, ఆర్గనైజేషన్ లెవెల్ సెక్యూరిటీ అచీవ్ చేయాలంటే అది హెడ్డింగ్ పెట్టు. దాని కింద సబ్ హెడ్డింగ్ వచ్చేసి ట్రస్టెడ్ ఐపీ రేంజెస్. సెకండ్ వన్ లాగిన్ ఐపీ రేంజెస్. థర్డ్ వన్ లాగిన్ అవర్స్. ఓకే. సో, ఇదన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఇంకో హెడ్డింగ్. సో, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అచీవ్ చేయాలంటే మనకి ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఇక్కడ 2 ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్. ఒకవేళ ప్రొఫైల్స్ అనేది బేసిక్‌గా మనకి సెట్ ఆఫ్ యూజర్స్‌కి ఇస్తారు. ఒకవేళ ఆ గ్రూప్ ఆఫ్ యూజర్స్‌లో నుంచి ఎవరికైనా ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలంటే పర్మిషన్ సెట్స్ క్రియేట్ చేస్తామన్నమాట. ఈ ప్రొఫైల్స్‌కి ఎక్స్టెన్షనే పర్మిషన్ సెట్స్. సో, ఈచ్ వన్ బై వన్ చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ హెడ్డింగ్. సో, ఫస్ట్ వచ్చేసి ఓడబ్ల్యూడి. ఓడబ్ల్యూడి అంటే ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్. సో, సెకండ్ వచ్చేసి షేరింగ్ రూల్స్. మాన్యువల్ షేరింగ్. థర్డ్ మాన్యువల్ షేరింగ్. రోల్ హైరార్కీ. టీమ్స్. నెక్స్ట్ టీమ్స్ ఎపెక్స్ షేరింగ్. ఓకేనా? సో, ఇదన్నమాట బేసిక్‌గా మనకి సెక్యూరిటీ. ఈ టాపిక్స్ మనం మాట్లాడతాం సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే. సో, నేను ఇంకొకటి తెలుసుకోవాలా? ఐ మీన్ మిగతా వాళ్ళు. సో, యూజర్స్ క్రియేట్ చేయడము, ప్రొఫైల్స్ అంటే చెప్పినారా విశ్వ మార్నింగ్ ఐ మీన్ ఎప్పుడైనా? ఈ రీసెంట్ క్లాసెస్‌లో? కిషోర్? యూజర్స్ అంటే లాస్ట్ టైం ఇప్పుడు మార్నింగ్ మీరు చూసారు కదా, మల్లికార్జున్ అనేసి ఒక యూజర్ క్రియేట్ చేశారు చూసారా? ఓకేలే. సేమ్ ఓకేలే. సో, స్టార్ట్ చేద్దాం. ఓకే. డెఫినెట్లీ. సో, బేసిక్‌గా ప్రొఫైల్స్. సో, ఫస్ట్ మనము బేసిక్‌గా మనం ఈరోజు ఏమేమి మాట్లాడుకుంటామంటే ఈ టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటాం. బట్ ఈరోజు మనం బేసిక్‌గా ప్రొఫైల్స్ అంటే ఏంటి? ఓడబ్ల్యూడీ కాన్సెప్ట్ అంటే ఏంటి? మనం చూద్దాం. సో, దీనికంటే ముందు అసలు ఫస్ట్ మనకి ప్రొఫైల్స్ అంటే ఏంటి అని తెలియాలి. సో, బేసిక్‌గా ఏంటంటే ప్రొఫైల్స్ అనేది హెడ్డింగ్ రాయి డ్యూడ్. సో, ప్రొఫైల్స్ అని హెడ్డింగ్ పెట్టు. So, the user who is on this particular profile ఏమని రాస్తామంటే రిమూవ్ చేయి dude. So, every user needs sorry dude, apologies. Every user needs to have a profile. Okay, there cannot be any user without profile. Okay, so the user, next point, the user who is on this particular profile
who is on this particular profile. So what the user will be able to see, and what the user will be able to do. This is the function of profile. Okay, so there are two types of profiles. Next kinda point, there are two types of profiles. One is standard profiles. Standard profiles. Second is custom profiles. Okay, so standard profiles kinda pakkana side lo em rasam, which are created by default, which are created by Salesforce, and we have not deleted it at all. So custom profiles ante manam create chesinam anamata inka. Okay, సో బేసిక్ గా మనకి స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి. స్టాండర్డ్ యూజర్ మనకు తెలిసింది, బేసిక్ గా ఎక్కువ తెలిసింది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్, సో మార్కెటింగ్ యూజర్ ప్రొఫైల్, రీడ్ ఓన్లీ, డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇంకా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి వాడికి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది అనమాట ఇంకా ప్రతి ఒక్క దానిపైన ఇక్కడ. సో ఓకే, సో మనం ఒక ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో బేసిక్ గా ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే సో మనకి ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, సో బేసిక్ గా ప్రొఫైల్ అనేది ఏం చెప్తుందంటే, సో బేసిక్ గా లెట్ సపోజ్ మనకి టేబుల్స్ క్రియేట్ చేసినాం ఇన్ని రోజులు, ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం. సో ఈ ఫీల్డ్స్, ఈ ఆబ్జెక్ట్స్ అసలు ఎవరికి కనిపించాలి. లెట్ సపోజ్ 4-5 యూజర్స్ ఉన్నారు. ఈ 4-5 యూజర్స్ లో అసలు ఏమేమి యాక్సెస్ ఉండాలి. సో ఇప్పుడు మల్లికార్జున ఉన్నారు, సో కిషోర్ ఉన్నారు, వికాస్ ఉన్నారు. ఈ ముగ్గురులో మన దగ్గర ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 10 ఆబ్జెక్ట్స్ లో ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ కానీ, ఈ ఫీల్డ్స్ కానీ, ఈ అప్లికేషన్స్ కానీ అసలు ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి యాక్సెస్ ఉండకూడదు అనేది ప్రొఫైల్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. బేసిక్గా ప్రొఫైల్ ద్వారా మనం ఏమేమి కంట్రోల్ చేస్తామంటే, ఈ ఆబ్జెక్ట్ ఎవరికి కనిపించాలి, ఈ ఫీల్డ్ ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు, ఈ అప్లికేషన్స్ ఎవరికి కనిపించాలి, ఈ రికార్డ్ టైప్స్ ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు అనేది కంట్రోల్ చేస్తాం. ఓకే ఓకే, ప్రొఫైల్ కంట్రోల్స్. నెక్స్ట్ పాయింట్, profile controls, object level access, and field level access, and record type access. సో రికార్డ్ టైప్స్ అనేది ఇంకా జరగలేదు మనకి అనుకుంటా, నాకు తెలిసి చెప్పిండలేదు అనుకుంటా. సో మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత ట్యాబ్ యాక్సెస్ అండ్ ట్యాబ్ యాక్సెస్. ఓకే, సో బేసిక్గా ప్రొఫైల్స్ అనేది ఏంటంటే మనము గ్రూప్ ఆఫ్ యూజర్స్కి అసైన్ చేస్తాం అనమాట. లెట్ సపోజ్ ఎట్లా అంటే, సో లెట్ సపోజ్ చెప్పాలి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. సో లెట్ సపోజ్ మదన్, నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్, సో ఉపేంద్ర సేల్స్ ఎగ్జిక్యూటివ్, వికాస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. లెట్ సపోజ్ ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ సో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఈ 10 మెంబర్స్కి ఏంటి, మన దగ్గర ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 10 ఆబ్జెక్ట్స్లో మనకి ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి ఏంటి, ఈ 10 ఆబ్జెక్ట్స్లో అందరికీ రీడ్ యాక్సెస్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ పైన రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్ అనేది ఉండాలి. సో మనం ఏం చేస్తాం, ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. వీళ్ళందరూ ఒక్కొక్క యూజర్ అనమాట. మదన్ అనే అతను ఒక యూజరు, ఉపేంద్ర అనే అతను ఒక యూజరు. ఇలా 10 మంది యూజర్స్ ఉన్నారు. 10 మంది యూజర్స్కి ఏం చేస్తాం, మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. ఏం ప్రొఫైల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం అనమాట.
ఆ ప్రొఫైల్లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ పైన ఏం చేస్తాం, రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే. సో బట్ వాళ్ళల్లో సో ఈ ప్రొఫైల్ అనేది మనం ఏం చేస్తాం, ఒక సింగిల్ ప్రొఫైల్ మల్టిపుల్ యూజర్స్కి అసైన్ చేస్తున్నాం ఇక్కడ కదా. మనం ఒక్కొక్కరికి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయం. ఎందుకు, వాళ్ళ రోల్ అనేది ఒకటే, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది. ఓకేనా. అప్పుడు వాళ్ళలో లెట్ సపోజ్ వాళ్ళల్లో ఒకరికి మాత్రం ఒక ఆబ్జెక్ట్ పైన లెట్ సపోజ్ ఉపేంద్ర అనే అతను ఉన్నాడు ఆ 10 మెంబర్స్లో. అతనికి ఏంటంటే ఒక ఎక్స్ట్రా యాక్సెస్ కావాలా. లెట్ సపోజ్ అకౌంట్స్ అనే టేబుల్లో ఓన్లీ డిలీట్ యాక్సెస్ కూడా, ఎక్స్ట్రా యాక్సెస్ కూడా కావాలి అతనికి. అప్పుడు ఏం చేస్తామంటే ప్రొఫైల్లో ఇచ్చినామంటే ఏం జరుగుతుంది మనకి, సో అందరికీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట కదా. ఎందుకంటే అందరికీ సేమ్ ప్రొఫైలే ఉన్నది కాబట్టి, ఒకటే ప్రొఫైల్ అందరికి ఇచ్చినాం కాబట్టి ప్రొఫైల్లో డిలీట్ యాక్సెస్ ఇచ్చినామంటే అందరికీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఏం చేస్తామంటే ప్రొఫైల్కి ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయంటే మనకి పర్మిషన్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఒక పర్మిషన్ సెట్ అనేది క్రియేట్ చేస్తాము. పర్మిషన్ సెట్లో లెట్ సపోజ్ అకౌంట్స్ అనే ఆబ్జెక్ట్కి ఓకే డిలీట్ యాక్సెస్ అనేది ఇస్తామన్నమాట. ఇచ్చి ఆ పర్టికులర్ పర్మిషన్ సెట్ అనేది ఉపేంద్రకి అసైన్ చేస్తాం యూజర్ రికార్డ్కి. ఓకేనా. సో మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం 1 by 1. ఓకే. సో దీనికంటే ముందు ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ప్రొఫైల్ అనేది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. డ్యూడ్ ఒకసారి యూజర్ రికార్డ్ ఓపెన్ చేయి. సో మనం ఏంటంటే ఒక యూజర్ రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడు, సో ఇక్కడ యూజర్ రికార్డ్ అంటే మళ్ళీ మనము 2 థింగ్స్ కూడా మాట్లాడుకోవాలి. ఓకే. ఫస్ట్ దానికంటే ముందు ఒక యూజర్స్ అని సెర్చ్ లైట్నింగ్ స్విచ్ అవుట్ డ్యూడ్ ఒకసారి. క్లాసిక్ వద్దులే. సో అందరికి లైట్నింగ్ అలవాటు చేద్దాం. ఇంటర్నెట్ ఓకే. సో యూజర్స్లోకి రావాలంటే ఎలా, సెటప్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ ఫైండ్ బాక్స్లో యూజర్స్ అనేసి సెర్చ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ వికాస్ కొన్ని యూజర్స్ క్రియేట్ చేసినాడు. డ్యూడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాకుండా మిగతా అందరినీ ఇన్యాక్టివ్ చేసే డ్యూడ్. తెలిసిన ఇన్యాక్టివ్ ఐ మీన్ కంప్లీట్గా డియాక్టివేట్ చేసేసి. ఓకేలే, లేకపోతే మిగతా ఎవరికైనా సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఉండదా అలా లేదు. అలా ఎట్లా చేస్తావు డ్యూడ్ డిలీట్? కుదరదు ఇది. ఓకే. అడ్మిన్ ప్రొఫైల్ కావాలా ఏంటి? అడ్మిన్ ప్రొఫైల్ కాదు, జస్ట్ మనం ఇంకొక యూజర్ని క్రియేట్ చేద్దాము అనేసి. అందరూ యాక్టివ్ యూజర్స్ అయినా ఒకసారి ఫిల్టర్ ఆల్ యూజర్స్ బదులు యాక్టివ్ యూజర్స్ అనేసి సెర్చ్ చేయడం. ఇది ఉంది కదా ఫిల్టర్ యాక్టివ్ యూజర్స్. ఇంతమంది యూజర్స్ క్రియేట్ చేసినావు కదా డ్యూట్. ఓకే. సో ఎడిట్ కొట్టు ఒకసారి, ఆ లాగిన్ బటన్స్ ఏదైతే ఉన్నాయో ఎడిట్ కొట్టు, చెప్తా ట్రై చేద్దాం మనం. ఇన్యాక్టివ్ చేయి అందరినీ. సో మనం ఇక్కడ ఇన్యాక్టివ్ గురించి, ఫ్రీజ్ బటన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనం క్రియేట్ చేసినప్పుడు చూద్దాం. సో మిగతా యూజర్స్ కూడా వస్తాం డ్యూడ్. జస్ట్ ప్రాక్టికల్గా ఒకసారి చూపిద్దాము అని అంతే, వాళ్ళకి ఏం లేదు. సో ఇన్యాక్టివ్ చేయడం అందరు గమనించండి. ఇన్యాక్టివ్ చేయాలంటే యూజర్స్ని సో యాక్టివ్ అనే చెక్ బాక్స్ ఒకటి. సో ఇలా ఇన్యాక్టివ్ చేయాలన్నమాట. యాక్టివ్ చెక్ బాక్స్ని మనం అన్చెక్ చేయాలి. సో ఇంకొక ఆల్టర్నేటివ్ వే కూడా ఉండదు అనమాట. బేసిక్గా సేల్స్ ఫోర్స్లో ఏంటంటే మనం యూజర్స్ రికార్డ్స్ని మనం డిలీట్ చేయలేము. ఇప్పుడు మనము ఏంటి అకౌంట్లో ఉండే రికార్డ్స్ కానీ, కాంటాక్ట్లో ఉండే రికార్డ్స్ కానీ మనం డిలీట్ చేయగలుగుతాను. అదే యూజర్స్లో ఉండే రికార్డ్స్ మనం డిలీట్ చేయలేము అనమాట. ఓకేనా. ఐదర్ మనం అతన్ని ఏంటంటే మనం డియాక్టివేట్ చేయొచ్చు. డియాక్టివేట్ చేయాలంటే ఓన్లీ ఐదర్ యాక్టివ్ చెక్ బాక్స్ యూజర్ రికార్డ్ ఓపెన్ చేసి యూజర్స్కి వచ్చేసి ఇప్పుడు వికాస్ చేస్తున్నారు కదా, అట్లా యాక్టివ్ చెక్ బాక్స్ని ఇన్యాక్టివ్ చేయడం. లేకపోతే ఒకసారి యూజర్ రికార్డ్ ఉంది కదా, ఒకసారి యూజర్ రికార్డ్ ఓపెన్ చేసినామంటే
ఎడిట్ బటన్ కాదు. ఓకే, సో నువ్వు ఇన్యాక్టివ్ చేయలే. ఓకే, ఇంకొక ఫ్రీజ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు ఎడిట్ బటన్ కొట్టద్దు, ఒక రికార్డ్ ఓపెన్ చేయి, ఆ ఫుల్ నేమ్ పైన ఒకసారి క్లిక్ చేయి ఏదైనా. అక్కడే ఇదా? అది చేయండి. ఉంది. వికాస్ కాదు, అది నువ్వు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, దాన్ని ఏం చేయడం. ఒకసారి బ్యాక్ రా, అది ఆ రికార్డ్ ఓపెన్ చేయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఫ్రీజ్ అనే బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఆ ఫ్రీజ్ బటన్ పైన క్లిక్ చేసినాడంటే ఏం జరుగుతుందంటే టెంపరీగా అది కూడా డియాక్టివేట్ చేయడం అనమాట యూజర్. బట్ డిఫరెన్స్ ఉండదు అనమాట రెండింటికి, యాక్టివ్కి ఫ్రీజ్కి. సో మనం చూద్దాం. ఇంకా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా డ్యూడ్ అవి యూజర్ ఇంటిగ్రేషన్ అవన్నీ. ఓకే, సరే, అవి కూడా రిమూవ్ చేస్తున్నావా? సరే. అది అవ్వట్లేదు. సో యూ కెనాట్ ఎడిట్ దిస్ ఫీల్డ్. అది యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఒక 3 రికార్డ్స్, బయటికి. అది యూజర్ రికార్డ్స్ అనేది బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయిలే, అవి వదిలేసేసి. సరే. ఇది ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ ఈ యూజర్ కి వర్క్ ఫ్లో ఒక అసైన్ చేశాను. అది కాదు ఆ, దానికి రోల్ ఒకటి అసైన్ చేసినావు, ఏదో సంథింగ్ ఏదన్నా ఉంటది, డిపెండెన్సీ ఉంటది. అవును. సో అందుకే అది కావాలేదు. ఒకసారి ట్రై చేయి మళ్ళీ. నన్ను స్పెసిఫై చేస్తే రోల్ నన్ unable to complete required changes. సరేలే. ఓకే, బ్యాక్ వచ్చేసి ఒక యూజర్ని క్రియేట్ చేసి, సో యూజర్ నేమ్ ఏం చేస్తామంటే జస్ట్ రామ్ గోపాల్ వర్మ అని ఇచ్చేసి, లేకపోతే మన పేరు ఇచ్చేయి చూడు, పునీత్ రాజ్ కుమార్ అనేసి ఒక యూజర్ని క్రియేట్ చేయి, జస్ట్ అంతే. డిలీట్ చేయలేవులే, ఆ రికార్డ్ని డిలీట్ చేయలేవు నువ్వు. చేశాను. అతనికి గౌడ అనే అతనికి యూజర్ సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఉంది, అది వేరేది ఏమన్నా ఇచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ యూజ్ చేసుకుందాం మనం. అవును. ఓకే, ఇది ఇవి అసైన్మెంట్ రూల్స్ అసైన్మెంట్ రూల్స్ డిలీట్ చేసినామంటే అవుతుంది చూడు నీకు. అవును. మనం ఎక్కువ పేజెస్ చూపిస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అంతా. అది కరెక్ట్. ఇంకా ఉన్నాయి అసైన్మెంట్ రూల్స్, ఆ లింక్ పైన క్లిక్ చేయి. అన్ని డియాక్టివేట్ డిలీట్ చేయి. ఇప్పుడు ఒకసారి ట్రై చేయి ఇన్యాక్టివ్ చేయడానికి. ఒకసారి పేజ్ కూడా రిఫ్రెష్ చేయి. చూసాను. అయిందిలే.
ఓకే. సో బేసిక్‌గా మనకేంటి ఇప్పుడు ఒక యూజర్‌ని రికార్డ్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటా. న్యూ యూజర్ అనే బటన్ పైన క్లిక్ చెయ్యి. సో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఒక యూజర్ రికార్డ్‌ని క్రియేట్ చేయాలంటే. సో ఇక్కడ చూసినారంటే మనకి రెడ్ కలర్‌లో ఏదైతే హైలైట్ అయితాందో అక్కడంతా అది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఖచ్చితంగా మనం అక్కడ ఫిల్ చేయాల ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? సో ఇంకేంటి జస్ట్ మన లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది అక్రాస్ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్స్ అనేది డిఫరెంట్‌గా ఉండాలన్నమాట. సో అందరికి లెట్స్ సపోజ్ డూప్లికేట్ అనేది ఉండకూడదన్నమాట. ఏ యూజర్ నేమ్స్ కూడా డూప్లికేట్ 2 సేమ్ ఉండకూడదన్నమాట. ఓకేనా? అదొకటి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రోల్ అనేది యూజర్ రికార్డ్‌లో మనకి మ్యాండేటరీ అయితే ఏం కాదు ఇక్కడ. బట్ స్టిల్ మనకి రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ యూజర్ లైసెన్స్, ప్రొఫైల్. సో బేసిక్‌గా ఇక్కడ యూజర్ లైసెన్స్ ఒకసారి చెక్ బాక్స్ ఒకసారి అది పిక్ లిస్ట్ ఒకసారి సెలెక్ట్ చేయి చూడు. యూజర్ లైసెన్స్ అనేది. ఓకే. యూజర్ లైసెన్స్. ఓకే. ఇక్కడ మీరు గమనించినారంటే సేల్స్‌ఫోర్స్ యూజర్ లైసెన్స్ వాల్యూస్ పిక్ లిస్ట్‌లో మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి. సేల్స్‌ఫోర్స్ అని, సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ అని, వర్క్.కామ్ సంథింగ్ చాలా చాలా వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో యూజర్ లైసెన్స్ అంటే ప్రెజెంట్ నేను ఎలా చెప్తానంటే సో లెట్స్ సపోజ్ ఒక థియేటర్‌లోకి పోయేటప్పుడు మనకి ఎట్లా ఒక టికెట్ ఎంట్రీ టికెట్ ఎట్లా సో లెట్స్ సపోజ్ ₹200 టికెట్ తీసుకున్నామంటే గోల్డెన్ టికెట్. సో 150 తీసుకున్నామంటే సో సిల్వర్ టికెట్. సో సో మనము ఎంట్రీ ఇన్‌సైడ్ థియేటర్‌లోకి ఎళ్ళిన తర్వాత మనం ఏమేమి చూడగలుగుతాం? అసలు ఏమేమి విజిబిలిటీ ఉంటది? యాక్సెస్ ఉంటది అనేది మన ఎంట్రీ టికెట్ పైన డిపెండ్ అయి ఉంటది కదా! జస్ట్ యూజర్ లైసెన్స్ అనేది ఒక ఎంట్రీ టికెట్ లాగా జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ప్రస్తుతానికైతే. ఓకేనా? సో మీరు ప్రొఫైల్ అనేది యూజర్ లైసెన్స్, ఈ ప్రొఫైల్ అనేది డిపెండెంట్ పిక్ లిస్ట్ ఇవి 2 డిపెండెంట్ పిక్ లిస్ట్స్ అన్నమాట. లెట్స్ సపోజ్ ఒక ఫోర్స్.కామ్ ఫ్రీ అనేది ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకో యూజర్ లైసెన్స్. సో నీకు ప్రొఫైల్‌లో కింద వాల్యూ అనేది నీకు దానికి సంబంధించిన ప్రొఫైల్స్ ఏదన్నా ఉంటే కనిపిస్తాయన్నమాట. లెట్స్ సపోజ్ ఒకటే ఉంది. సో యూజర్ లైసెన్స్ వచ్చేసి లెట్స్ సపోజ్ సేల్స్‌ఫోర్స్ సెలెక్ట్ చేసుకో. సో సేల్స్‌ఫోర్స్ లైసెన్స్ కింద ఏదైతే ఉన్నాయో యూజర్ లైసెన్స్ కింద ఉన్న ప్రొఫైల్స్ అన్నీ మన కింద కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో ఇంతకుముందు కనిపించలా. ఇప్పుడు మనకి వాల్యూస్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనకి సేల్స్‌ఫోర్స్ యూజర్ లైసెన్స్ కింద మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఒకటి కస్టమ్ ప్రొఫైల్స్ ఉండొచ్చు. మనం ఏదైనా క్రియేట్ చేసింటే ఆ ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఏదైనా స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఉంటే స్టాండర్డ్ ప్రొఫైల్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఓకే. అంటే మనం యూజర్ లైసెన్స్ పైన వాల్యూ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కింద ప్రొఫైల్ అనేది మనకి ప్రొఫైల్ వాల్యూస్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో ఇది. బట్ మనం యూజర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనకేంటి ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఏ ప్రొఫైల్ బ్రో? మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ రికార్డ్ ఈ ఆబ్జెక్ట్స్ పైన వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. యాక్సెస్ ఉండాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. హలో. Guys, is my voice audible? Yeah, yes, because Yeah, thank you. I think Madan is in the network.
ఏమో నెట్వర్క్ ఇష్యూ అంట. 1 మినిట్ వస్తున్నాను. హలో బ్రో. డ్యూడ్ నెట్వర్క్ ప్రాబ్లం, సారీ. ఓకే, సో మనం యూజర్ రికార్డ్ అనేది క్రియేట్ చేయడానికి వచ్చినాం. సో యూజర్ రికార్డ్ క్రియేట్ చేయనప్పుడు ఏంటి మనకి, సో ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ. సో ఫస్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం, ఓకేనా. సో ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. ఎలా, ఒక డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసి, సో అక్కడ ప్రొఫైల్స్ ఓపెన్ చేయి, ప్రొఫైల్స్ అనేసి క్విక్ ఫైండ్ బాక్స్లో. ఓకే, సో ఇక్కడ చూసినారంటే మీకు ఆల్రెడీ ఏంటి సేల్స్ ఫోర్స్ అనేది కొన్ని ప్రీడిఫైన్డ్ ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేసేసినది ఆల్రెడీ. సో ఎందుకు మనకి ప్రొఫైల్స్ అనేది, సో లెట్ సపోజ్ మనము కొత్తగా ఒక ప్రొఫైల్, కస్టమ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ కొన్ని ఇచ్చిండేది, వాటిని ఏమంటాం, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ క్రియేట్ చేసిన వాటిని ఏమంటాం, ప్రీడిఫైన్డ్ ప్రొఫైల్స్ని స్టాండర్డ్ ప్రొఫైల్స్ అంటున్నాం. సో మనం క్రియేట్ చేసేటి కస్టమ్ ప్రొఫైల్స్ అనమాట, మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తే. సో మనకి స్టాండర్డ్ ప్రొఫైల్స్లో మనకి ఏ ప్రొఫైల్ కావాలో మనం ఆ ప్రొఫైల్ని మనం క్లోన్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఓకే, సో బట్ ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రొఫైల్ అనేది క్లోన్ చేసుకుంటాం. లెట్ సపోజ్ స్టాండర్డ్, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను, స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ అనేది ఉంది, స్టాండర్డ్ ప్రొఫైల్, ఓకేనా. సో దాన్ని క్లోన్ చేసుకున్నామంటే నీకు కంప్లీట్గా కస్టమ్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ పైన అన్నీ కనిపిస్తాయి అనమాట నీకు పేజ్లో. సో లెట్ సపోజ్ సో ఇవన్నీ స్టాండర్డ్ ప్రొఫైల్స్ లేదనుకోండి, సో మనకి ప్రాబ్లం అయ్యి ఉండేది. సో లెట్ సపోజ్ ఎట్లా అంటే, ఒక స్టాండర్డ్ యూజర్ అనే ప్రొఫైల్ ఓపెన్ చేయి, సెలెక్ట్ చేయి, స్టాండర్డ్ ప్రొఫైల్. సో ఇక్కడ కిందికి స్క్రోల్, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడు పేజ్ లేఅవుట్స్ అనేసి ఉంది. కిందికి స్క్రోల్ చేసినామంటే చిన్నగా, సో ప్రొఫైల్ ద్వారా మనం ఏమేమి కంట్రోల్ చేయగలుగుతాం. ఒకటి, కిందికి స్క్రోల్ చేయి, సో ఆబ్జెక్ట్ పర్మిషన్స్, సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్, కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఓకే, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఓకే, రికార్డ్ టైప్స్, యాప్స్. సో ఇవన్నీ మనము ఇంకా చాలా చాలా ట్యాబ్ సెట్టింగ్స్, ఇంకా చాలా థింగ్స్ని మనము అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ని మనము కంట్రోల్ చేయొచ్చు అనమాట ప్రొఫైల్ ద్వారా. సో ప్రస్తుతానికైతే మనకేం అవసరం లేదు ఇప్పుడు. సో మనం సెక్యూరిటీ పార్ట్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో మనము ఈ పేజెస్ ఒకవేళ స్టాండర్డ్ ప్రొఫైల్సే లేవనుకోండి, మనము ఈ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఈ పేజెస్ కానీ సెట్టింగ్స్ కానీ మనము ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. సో ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏం చేసినారంటే, నేను ఆల్రెడీ ఇలాంటి ప్రొఫైల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తున్నాను. సో ఇందులో నుంచి నువ్వు క్లోన్ అంటే కాపీ చేసుకోవడం అనమాట. సో దాన్ని కాపీ చేసుకొని నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకో. సో నీకు ఆల్రెడీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చేస్తాను, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్ని రికార్డ్ టైప్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో నీ ఆర్గ్లో అన్నీ ఇచ్చేస్తాను ఇక్కడ. సో నీకు దేనిపైన యాక్సెస్ కావాలంటే దాన్ని ఉంచుకో, లేకపోతే రిమూవ్ చేసుకో అని చెప్తాను. అది మన ఇష్టం అనమాట ఇంకా. ఓకే, సో బట్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రొఫైల్ని అయితే క్లోన్ చేసుకోవాలన్నమాట. ఓకే, బ్యాక్ టు ప్రొఫైల్స్కి వచ్చేసి ఒక న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం రా. ఓకే, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, సో న్యూ ప్రొఫైల్. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్, అక్కడ చూడు ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ వచ్చేసి మనం స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ అది చేసుకో. పైన పిక్ లిస్ట్ స్టాండర్డ్ యూజర్ అనేసి ఒక ప్రొఫైల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకో. ఓకే, సో ప్రొఫైల్ ఏమేమని ఇస్తావు, లెట్ సపోజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వు. సేవ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్లో ఏదైతే సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయో ఇందాక మనం ఏదైతే పేజ్ చూసినాం కదా, సేమ్ పేజే మనకి ఇక్కడ క్లోన్ అయిపోతుంది అనమాట. స్టాండర్డ్ యూజర్ ప్రొఫైలే ఏ ప్రొఫైల్కి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్. ఓకేనా, ఇప్పుడు మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ ప్రొఫైల్లో మనం పర్మిషన్స్ అనేది అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది.
సో మనకి ఓకే యూజర్ రికార్డ్ ఒక యూజర్ క్రియేట్ చేద్దాం రా ఇప్పుడు. మళ్ళీ మన పర్మిషన్స్ అనేది తర్వాత అసైన్ చేద్దాం నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ నేమ్ లెట్ సపోజ్ ఆ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఏదన్నా ఇచ్చేసేయి డీడ్ ఒకటి. సో ఈమెయిల్ సేమే ఇచ్చేసేయి. సో అలియాస్ నేమ్ ఏదో ఒకటిలే, ప్రాబ్లం లేదు. యూజర్ నేమ్ అనేది చేంజ్ అది ఒకవేళ ఉంటే అది అక్రాస్ సేల్స్ ఫోర్స్ ఆగ్ యూనిక్ ఉండాల యూజర్ నేమ్ అనేది. ఈమెయిల్స్ ఏమే ఉన్నా పర్లేదు చాలా కి, బట్ యూజర్ నేమ్ అనేది మార్చేదన్నా. ఓకే. ఇంకా నిక్ నేమ్ ఓకే. సో రోల్ అనేది మనకేమి మ్యాండేటరీ కాదు యూజర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి యూజర్ లైసెన్స్. సో మనం కిందాక స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ మీరు ప్రీవియస్ ట్యాబ్లోకి వచ్చినామంటే స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏముండదు మనకి, ఒకసారి బ్యాక్ రా ప్రొఫైల్కి. సో ఇక్కడ యూజర్ లైసెన్స్ ఏముండదు మనకి, సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఉండదు ఈ ప్రొఫైల్కి. స్టాండర్డ్ యూజర్ అనే ప్రొఫైల్కి క్లోన్ చేసుకున్నప్పుడు మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఉండదు. సేమ్ సేల్స్ ఫోర్స్ లైసెన్సే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్కి కూడా ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు యూజర్ రికార్డ్కి వచ్చేసి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే కింద ప్రొఫైల్ మన ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు. సో మన ప్రొఫైల్ ఏంటి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్. సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఓకే. నువ్వు రిఫ్రెష్ చేయలేదు అనుకుంటా మన యూజర్ పేజ్ని. ఓకే. సో ఒకసారి రిఫ్రెష్ చేయ పేజ్. ఓకే. ఇప్పుడు చెక్ చేయి ఒకసారి యూజర్ లైసెన్స్కి వచ్చి కనిపిస్తుందా లేదు. సేల్స్ ఫోర్స్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే కింద ప్రొఫైల్ మన ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఓకే. సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఫిల్ చేసే లాస్ట్ నేమ్ అలియాస్ ఈమెయిల్. ఓకే. ఓకే. రోల్ ఏం అవసరం లేదులే, మనం రోల్ అది రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ తర్వాత చూద్దాం మనం, ఇప్పుడు అవసరం లేదు. ఇంకంతే, జస్ట్ సేవ్ చేసేయడమే బ్లైండ్గా. సో మనం ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేసినాము. సో యూజర్కి ప్రొఫైల్ అసైన్ చేసినాము. ఓకే. ఓకే. ఫస్ట్ మనం ఏంటి, ఫస్ట్ ఓడబ్ల్యూడి చూద్దాం. లెట్ సపోజ్ బేసిక్గా ఫస్ట్ మనం ఈరోజు టాపిక్ ఏమేమి మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఒకటి ఓడబ్ల్యూడి అంటే ఏంటి, ప్రొఫైల్స్ అంటే ఏంటి అని మాట్లాడుకుందాం అనుకున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ యూజర్ రికార్డ్ మాట్లాడుకునేటప్పుడు ఇంకా మనం 2 థింగ్స్ మాట్లాడుకోవాలి. సేల్స్ ఫోర్స్లో మనం యూజర్ రికార్డ్స్ని అంటే ఇందాక మనం యూజర్స్ బేసిక్గా యూజర్స్ అనేది కూడా అకౌంట్స్ అనేది కాంటాక్ట్స్ అనేది ఎలా టేబుల్, యూజర్స్ అనేది కూడా ఒక టేబుల్ అనమాట మనకు బేసిక్గా. ఓకే. సో ఈ యూజర్ రికార్డ్స్ అన్నిటిని మనము అసలు డిలీట్ చేయలేం. ఓకే. ఐదర్ ఈ యూజర్ని మనం డియాక్టివేట్ అయినా చేయాలా, అదొక ఆప్షన్ అనమాట. డియాక్టివేట్ చేయాలంటే సేల్స్ ఫోర్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి ఇందాక మనము వికాస్ చేసినారు కదా, ఒకటి యాక్టివ్ అనే చెక్ బాక్స్ని ఎడిట్ అనే బటన్ పైన క్లిక్ చేయి డ్యూడ్. ఒకసారి ఎడిట్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఓకే యాక్టివ్ అనే చెక్ బాక్స్ని అన్చెక్ చేస్తారు, లేకపోతే అన్చెక్ చేయదులే ప్రజెంట్కి అయితే. సో క్యాన్సల్ కొట్టు. సో డియాక్టివేట్ చేసినారంటే అతను లాగిన్ అవ్వలేడు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఫ్రీజ్ అనమాట. సో బట్ రెండింటికి మేజర్గా సో 2 ఆప్షన్స్ ఎందుకు, ఒకటే ఆప్షన్ యూస్ చేసుకోవాలి కదా, బట్ డిఫరెన్స్ ఉండదు అనమాట. లెట్ సపోజ్ ప్రజెంట్ వికాస్ అనే అతను సో లెట్ సపోజ్ టెంపరీగా కొద్ది రోజులు ఫ్రీజ్ చేయాలనుకో వికాస్ అనే యూజర్ని. సో టెంపరీగా ఒక 2 or 3 days. సో అప్పుడు ఏంటంటే ఫ్రీజ్ బటన్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. అప్పుడు కూడా డియాక్టివేట్ అతను సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్కి లాగిన్ అవ్వలేడు అనమాట. సో బట్ ఏం జరుగుతుంది అంటే యూజర్ లైసెన్స్ ఇక్కడ ఉంది కదా, సేల్స్ ఫోర్స్ లైసెన్స్, ఈ యూజర్ లైసెన్స్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఓకే. సో ఇలా కాదు, ఏం చేద్దామంటే సో డ్యూడ్ యాక్చువల్గా మనం ఏంటంటే ఇప్పుడు వికాస్ అనే అతను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కదా. సో ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లెట్ సపోజ్ ఇంకా 10 యూజర్స్ ఉన్నారు అనుకోండి మన సేల్స్ ఫోర్స్లో. ఇందాక మదన్ అనే అతనికి ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఇంకో విశ్వ అని, ఉపేంద్ర అని ఒక 10 యూజర్స్ ఉన్నారు.
సో ఈ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ అనే అతను అతనికి ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట, యాక్సెస్. ఇతను ఏ యూజర్తో అయినా లాగిన్ అవ్వగలుగుతాడు అనమాట. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొన్ని సెట్టింగ్స్ అనేది మనము ఎనేబుల్ చేసుకోవాలా. సో మార్నింగ్ చెప్పినాను కదా అట్లా. ఫస్ట్ క్విక్ ఫైండ్ బాక్స్లో నువ్వు లాగిన్ యాక్సెస్ పాలసీస్ అని సెర్చ్ చేయి. లాగిన్ యాక్సెస్ పాలసీస్. సో ఇక్కడ ప్రజెంట్ ఇతను వికాస్ మనకి ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టినాడు. అడ్మినిస్ట్రేటర్ కెన్ లాగిన్ యాజ్ ఎనీ యూజర్. ఈ చెక్ బాక్స్ ఎనేబుల్లో ఉంటేనే యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఏ యూజర్తో అయినా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, అంటే ప్రజెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? వికాస్ అనమాట. ఓకే, ఎలా చెప్తున్నాం వికాస్ అనేసి? ఒకసారి యూజర్ రికార్డ్స్ కానీ వచ్చినామంటే అక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఉండేది వికాస్కి ఏమన్నమాట. ఓకే ఓకే, ఆల్రెడీ మీకు అందరికి తెలుసు, అది యూజర్ రికార్డ్స్ చూసినారు. సో ఇంకొకటి ఏంటంటే లెట్ సపోజ్ ఇప్పుడు మదన్ అనే యూజర్ ఉన్నాడు. సో మదన్ అనే యూజర్తో లాగిన్ అయినాడు వికాస్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు అనమాట. లాగౌట్ అయిపోయేసి లాగౌట్ అయిపోయినాడు అంటే ఏం జరుగుతుందంటే కంప్లీట్గా వికాస్ ఆర్గ్ కూడా లాగౌట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే సెషన్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది అనమాట. అక్కడ క్విక్ ఫైండ్ బాక్స్లో సెషన్ సెట్టింగ్స్ అని సెర్చ్ చేయడు. సో ఇక్కడ చెక్ బాక్స్ అనేది నువ్వు డిజేబుల్ చేసుకోవాలా. ఫోర్స్ రీలాగిన్ ఆఫ్టర్ లాగిన్ యాజ్ యూజర్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ డిజేబుల్ చేసేసి డిజేబుల్ చేయాల. ఫోర్స్ రీలాగిన్, అదే ఫోర్స్ రీలాగిన్ ఆఫ్టర్ లాగిన్ యాజ్ యూజర్. సో కింద సేవ్ చేయి. కాదు డ్యూడ్, మళ్ళీ పైన బాక్స్ అవసరం లేదు, జస్ట్ కింద అది ఒక్కటే. కింద సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ చేయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు లాగౌట్ అయిపోయినా కూడా మదన్తో మళ్ళీ నీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు అట్లనే ఉంటావు అనమాట, కంప్లీట్గా లాగౌట్ అయిపోవు. ఓకే, సో ఇప్పుడు మనము ఇంతకుముందు లాగిన్ యాక్సెస్ పాలసీకి పోయి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కెన్ లాగిన్ యాజ్ ఎనీ యూజర్ అనే చెక్ బాక్స్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ లాగిన్ అనే బటన్, లాగిన్ అనే లింక్ వస్తుంది అనమాట. సో ఒకసారి యూజర్స్కి రికార్డ్స్కి రా. ఓకే, సో ఇప్పుడు చూడు మదన్ అనే యూజర్స్ ఏదైతే మిగతా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాకుండా మిగతా యూజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పక్కన లాగిన్ అనే బటన్ కానీ వస్తుంది. ఆ లాగిన్ అనే లింక్ వస్తుంది. లేకపోతే మీరు రికార్డ్ ఓపెన్ చేసినారంటే మీకు లాగిన్ అనే బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకసారి మదన్ మోహన్ ఫుల్ నేమ్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినామంటే మీకు లాగిన్ అనే బటన్ అయినా కనిపిస్తుంది అనమాట. ఐదర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు మదన్తో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఆ లింక్ బటన్ అయినా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఏదో ఒకటి. ఒకసారి లాగిన్ అనేసి బటన్ పైన క్లిక్ చేయి. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వికాస్ అనమాట. అతనేంటి మదన్ అనే యూజర్తో లాగిన్ అవుతున్నారు. ఓకేనా, ఇక్కడ చూడు పైన టాప్లో చూసినారంటే లాగిన్ యాజ్ మదన్ మోహన్ అనేసి కనిపిస్తుంది మీకు. సో లాగిన్, ఓకే. సో లాగౌట్ అయిపోవాలంటే సేమ్ లాగౌట్ యాజ్ మదన్ మోహన్ అనే లింక్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైనా లాగౌట్ అయిపోవచ్చు. లేకపోతే ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే లాగౌట్ అనే బటన్ వస్తుంది, ఆ లింక్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయొచ్చు అనమాట మీరు. ఓకే ఓకే, లాగౌట్ అయిపో. సో ఇప్పుడు మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే లెట్ సపోజ్ మనము ఇందాక మనము మదన్ అనే యూజర్ ఉన్నారు కదా, మదన్ అనే ఒక యూజర్ని డియాక్టివేట్ చేసి ట్రై చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేయి చూడు ఒకసారి ఏం జరుగుతుందో. సో మదన్ మోహన్ అనే యూజర్ ఉన్నారు కదా, అతన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఇన్యాక్టివ్ చేయి. ఇన్యాక్టివ్ చేసినామంటే ఏం జరుగుతుందంటే అసలు కంప్లీట్గా లాగిన్ అవ్వలేడు అనమాట సేల్స్ ఫోర్స్కి. ఉండు వెయిట్. సో క్యాన్సిల్ కొట్టు ఒకసారి, క్యాన్సిల్ కొట్టు. ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసి సేమ్ యూజర్ రికార్డ్ క్రియేట్ చేయడానికి పో. సో మనం ఇందాక అనుకున్నాం, సో యూజర్ లైసెన్స్ సో ఫ్రీజ్ చేసినప్పుడు ఏమిటి, యూజర్ లైసెన్స్ ఫ్రీ అయిపోదు. సో డియాక్టివేట్ యాక్టివ్ బటన్, యాక్టివ్ చెక్ బాక్స్ ఉంది కదా, యాక్టివ్ చెక్ బాక్స్ మనం ఇన్యాక్టివ్ చేసినామంటే సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది ఫ్రీ అవుతుంది అన్నాం. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం మనం. ఒకసారి యూజర్స్ ఓపెన్ చేయటం. బేసిక్గా ఈ ఆర్గ్లో వచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ యూజర్ లైసెన్సెస్ 2 ఉంటాయి అనమాట. ఎక్స్ట్రాగా కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవాలి యూజర్ లైసెన్సెస్ సేల్స్ ఫోర్స్ అనేది. ఓకే, సో న్యూ యూజర్ పైన క్లిక్ చేయి.
ఓకే, ఇక్కడ యూజర్ లైసెన్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేయి, ఒకసారి పిక్ లిస్ట్ అది ఎనేబుల్. ఇక్కడ చూసినారా, ఇంతకు ముందు మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు చూడు మనకి లేదు, సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఏం లేదనమాట. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఒక సేల్స్ ఫోర్స్ లైసెన్స్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తో ఉండదు, ఇంకొకటి వచ్చేసి మదర్ అనే యూజర్ కి ఇచ్చేసినారనమాట సేల్స్ ఫోర్స్ లైసెన్స్. ఓకే, ఎందుకు ఆ 2 సేల్స్ ఫోర్స్ లైసెన్సెస్ మనం యూజ్ చేసుకున్నాం. సో బట్ మనకి ఒకరిని ఎవరినైనా డిలీట్ చేసినామంటే మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. అది ఎప్పుడు కంప్లీట్ గా ఈ యాక్టివ్ చెక్ బాక్స్ ని ఇన్యాక్టివ్ చేస్తే అప్పుడు మనకు ఫ్రీ అవుతుంది లైసెన్స్ అనేది. ఓకే, ఒకసారి యూజర్ రికార్డ్కి వచ్చేసి యాక్టివ్ బటన్ ని ఇన్యాక్టివ్ చేయి, యాక్టివ్ చెక్ బాక్స్ ని సేవ్. సో ఇప్పుడేంటి, మదన్ అనే యూజర్ లాగిన్ అవ్వలేడు అనమాట. అతను లాగిన్ అవ్వలేడు, పైగా అతనికి ఇప్పుడు మనకేంటి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు చూడండి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకు, కంప్లీట్ గా డియాక్టివేట్ చేసినాం అనమాట. అతను ఇంకా నో లాంగర్ యూజర్ అనమాట అసలు కంప్లీట్ గా. ఓకేనా, అంటే పర్మనెంట్ గా ఎవరినన్నా డియాక్టివేట్ చేయాలంటే ఏదైనా ఒక యూజర్ ని సేల్స్ ఫోర్స్ లో యాక్టివ్ చెక్ బాక్స్ ని ఇన్యాక్టివ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం వేరే రికార్డ్ ఈ సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది వేరే యూజర్ కి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేయి, యూజర్ రికార్డ్ మదన్కి వచ్చి లాగిన్ అవ్వలేవు నువ్వు. ఓకేనా, సో ఎందుకు లాగిన్ అయిన బటన్ వెళ్ళిపోయింది అనమాట, ఇన్యాక్టివ్ అతను. సో ఇన్యాక్టివ్ అనేసి ఎలా చెప్తాను, అక్కడ యాక్టివ్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, యాక్టివ్ అనే చెక్ బాక్స్ నీకు టిక్ చేసి లేదు అక్కడ. ఓకే ఓకే, ఒకసారి యాక్టివ్ చెక్ బాక్స్ మళ్ళీ ఇన్యాక్టివ్ ని యాక్టివ్ చేయడు, ఫ్రీజ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, లాగిన్ అనే బటన్ మళ్ళీ అపియర్ అయింది. సో ఎందుకు, జస్ట్ ఇతను యాక్టివ్ యూజర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక సెకండ్ ఆప్షన్ చూద్దాం, ఫ్రీజ్ అనేసి చూద్దాం. సో ఫ్రీజ్ చేసినప్పుడు సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేది మనకి ఫ్రీ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ వేరే ట్యాబ్లో రిఫ్రెష్ చేయి. ఇప్పుడు ఏంటి, స్టిల్ మదన్తోనే ఉంటుంది అనమాట ఆ యూజర్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపించలేదు, ఎందుకు, ఒకటి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వికాస్తో ఉంది యూజర్ లైసెన్స్, ఇంకొకటి ఏంటి మదన్తో ఉండదు అనమాట యూజర్ లైసెన్స్. రెండు యూజ్ చేసుకున్నాం. ఒకటి కావాలంటే ఖచ్చితంగా మదన్ దగ్గర నుంచి ఆ యూజర్ని డియాక్టివేట్ చేయాలన్నమాట. ఓకే, పర్మనెంట్గా డిలీట్ చేస్తే అది ఫ్రీ అవుతుంది. సో బేసిక్గా ఎందుకు మనము సేల్స్ ఫోర్స్లో లైసెన్స్ యూజర్స్ని మనం డిలీట్ చేయలేమంటే, బేసిక్గా లెట్ సపోజ్ సో ఈ ఎంప్లాయీ వికాస్ అనే అతను సో మదన్ని రెఫర్ చేసినారు, ఉపేంద్ర అనే అతను సో ఆనంద్ అనే అతన్ని రెఫర్ చేసినారు. సో ఒక టేబుల్లో నేను డేటాను మెయింటైన్ చేయాలనుకుంటున్నా. లెట్ సపోజ్ ఉపేంద్ర అనే అతను యూజర్ అనమాట. సో ఉపేంద్ర అనే యూజర్ ఇంకొక ఎంప్లాయీ అంటే బేసిక్గా వాళ్ళిద్దరు యూజర్సే కదా. ఓకే, సో ఇప్పుడు సో ఆనంద్ అనే అతన్ని హైర్ చేసినారనమాట. ఓకే, సో పక్కనే ఐ మీన్ ఒక కాలం లెట్ సపోజ్ ఎక్సెల్ ఉంటే ఓపెన్ చేయటం ఇది. సో ఇక్కడ ఏంటి, కాలం నెంబర్ జస్ట్ సీరియల్ నెంబర్, సో ఎంప్లాయీ నేమ్, రెఫర్డ్ బై అనే ఇంకొకటి కాలం రెఫర్డ్ బై. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇద్దరు యూజర్సే ఎంప్లాయీ లెట్ సపోజ్ వికాస్, ఎంప్లాయీ నేమ్ వికాస్, ఉపేంద్ర ఏదో ఒకటి ఇచ్చేలే వాల్యూ, ఉపేంద్ర మదన్. సో వికాస్ వచ్చేసి రెఫర్డ్ బై సో ఆనంద్.
సో ఉపేంద్ర రెఫర్డ్ బై ఏదో ఒక పేరు రాయడు వంశీ. సో మదన్, సోము, వరుణ్. ఓకే. సో బేసిక్గా ఏంటి, వీళ్ళు ముగ్గురు యూజర్స్. సో వికాస్, ఉపేంద్ర అనే అతను, ఇతను ఎంప్లాయీస్ అనుకోండి. సో వీళ్ళిద్దరు, వికాస్ అనే అతను ఆనంద్ని రెఫర్ చేసినారు. ఓకే. ఉపేంద్ర అనే అతను వంశీని రెఫర్ చేసినారు. సో మదన్ అనే అతన్ని వరుణ్ రెఫర్ చేసినారనమాట. అయితే వీళ్ళేంటి, లెట్ సపోజ్ ఉన్నటువంటి వికాస్ అనే అతను కంపెనీ వదిలేసినారు, ఉపేంద్ర అనే అతను కంపెనీ వదిలేసినారు. అప్పుడు ఏం జరుగుతుంది, సో ఇక్కడ డిలీట్ చేసినామంటే యూజర్ రికార్డ్ డిలీట్ చేసినామంటే ఖచ్చితంగా రెఫర్డ్ బై ఎవరు వీళ్ళని రెఫర్ చేసినారు అనేది పోతుంది అనమాట. కంప్లీట్గా ఆ రికార్డే వెళ్ళిపోతుంది కదా మనకి. ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా యూజర్ రికార్డ్ని డిలీట్ చేస్తే. ఇప్పుడు లెట్ సపోజ్ వరుణ్ అనే అతనే ఉన్నాడు. వరుణ్ అనే యూజర్ రికార్డ్ని మనము డిలీట్ చేయగలిగినామంటే, సో ఇప్పుడు మదన్ అనే అతన్ని అసలు ఎవరు రెఫర్ చేసినారు అనేది ఎలా తెలుస్తుంది మనకి? వరుణ్ అనే రికార్డు డియాక్టివేట్ అయినా కూడా, అతను కంపెనీ వదిలి వెళ్ళిపోయినా కూడా మనకి డేటా ఉంటే వరుణ్ అనే అతను, సో మనకు తెలుస్తుంది అనమాట మదన్ని రెఫర్ చేసిండేది ఎవరు అనేసి. అంతే కదా. సో అందుకు ఈ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది జస్ట్. సో అందుకే మనం యూజర్ రికార్డ్ని మనం డిలీట్ చేయలేమన్నమాట. చేయకుండా మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్లో. ఓకే. అసలు కంప్లీట్గా డిలీట్ చేయలేమన్నమాట. ఒకటి యాక్టివ్ చెక్ బాక్స్ని ఇన్యాక్టివ్ చేయడం, ఇంకోటి ఫ్రీజ్ చేయడం అనమాట. ఫ్రీజ్ అనేది ఓన్లీ మనకి టెంపరీ పర్పస్ కోసం 1 or 2 days ఏదన్నా ఎవరన్నా ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్ చేస్తారనమాట, డియాక్టివేట్ చేస్తారు. ఓకే, ఇది ఓకే. ఇంకా మనము మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. అర్థమైందా అందరికీ? బ్రో ఒక డౌట్ బ్రో. లాస్ట్లో అడుగుదాం, లాస్ట్ 10 minutes అడుగుదాం. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటే ప్రొఫైల్లో. సో బేసిక్గా ప్రొఫైల్ ద్వారా మనం ఏమేమి కంట్రోల్ చేయొచ్చు? బేసిక్గా ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ని, ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ని, సో రికార్డ్ లెవెల్ యాక్సెస్ని, అండ్ ఏదైనా ఏ యాప్స్ ఎవరెవరు కనపడాలని యాప్ లెవెల్ యాక్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే. నోట్ ప్యాడ్కే వచ్చేసాయి చూడు మళ్ళీ. సో కింద ఏం రాస్తామంటే ప్రొఫైల్లో, సో జస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఏం జరుగుతుందంటే మనకి ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్, జస్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అని పెట్టు. ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అంటే ఈ ఆబ్జెక్టు పైన, ఇప్పుడు లెట్ సపోజ్ అకౌంట్ అనే ఆబ్జెక్టే ఉండదు అనుకోండి. అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఓకే, ఇప్పుడు లెట్ సపోజ్ మదన్ అనే అతను యూజర్ అనమాట. ఈ మదన్ అనే అతను ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ పైన అసలు ఏమేమి ఆపరేషన్ చేయగలుగుతున్నాడు, అసలు ఈ అకౌంట్ అనే రికార్డ్ పైన ఇతనికి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చా, అకౌంట్ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చా, అకౌంట్ రికార్డ్స్ ఏదన్నా ఉంటే చూడొచ్చా, డిలీట్ చేయొచ్చా రికార్డ్స్ని, ఓకే, ఉన్న రికార్డ్స్ పైన అప్డేట్ చేయొచ్చా అనేది మనం ప్రొఫైల్ ద్వారా మనము కంట్రోల్ చేస్తామన్నమాట. ఓకే. సో మనకి ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్లో ఏమేమి ఉంటాయంటే ఆప్షన్స్. ఈ ఆప్షన్సే మనకు గుర్తుకుండాల్సింది. క్రియేట్, రైట్ కింద క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, మాడిఫై ఆల్. సో జస్ట్ ఈ ఆప్షన్స్ గుర్తుకుండాలి. ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అంటే మనకి క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్. ఓకే. ఫస్ట్ మనకి ప్రొఫైల్ అని గుర్తుకు రాగానే మనకి ఏంటి, ప్రొఫైల్ అనేది మనం బేసిక్గా గ్రూప్ ఆఫ్ యూజర్స్కి అసైన్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళందరికీ సేమ్ ఒకటే లెవెల్ ఆఫ్ దాని ఏమంటారు రోల్ కాబట్టి వాళ్ళకి గ్రూప్ ఆఫ్ యూజర్స్కి అసైన్ చేస్తాము. సో గ్రూప్ ఆఫ్ 10 members అసైన్ చేసినాం అనుకోండి ఒక ప్రొఫైల్, అప్పుడు అందరికీ ఒకటే యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లెట్ సపోజ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, డ్యూడ్, రీడ్, వ్యూ ఆల్, డ్యూడ్ అది ఇంకొకటి, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, రీడ్ ఆల్ కాదు, వ్యూ ఆల్. రీడ్ ఆల్ కాదు, అది పైన రీడ్ తీసేసి వ్యూ ఆల్, ఇంకోటి మాడిఫై ఆల్ అని పెట్టేసి. రీడ్ ఆల్ అన్నా వ్యూ ఆల్ అన్నా రెండు ఒకటే, బట్ స్టిల్ నేమ్స్ మారకూడదు కదా అని అంతే. ఓకే.
సో బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లెట్ సపోజ్ పక్కన అకౌంట్ ఆబ్జెక్ట్ అని జస్ట్ ఏదైనా మెన్షన్ చేయి ఊరికనే జస్ట్ లెట్ సపోజ్ లేకపోతే అజ్యూమ్ చేసుకోండి జస్ట్ ఊరికనే ఉండదు అనుకోండి అకౌంట్ అనే ఆబ్జెక్ట్ పైన సో క్రియేట్ అనేసి ఎనేబుల్ చేసినాం అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ జస్ట్ అతను రికార్డ్స్ అకౌంట్ రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాడు అనమాట. రీడ్ యాక్సెస్ ఉండదంటే అకౌంట్లో ఉండే రికార్డ్స్ని మనం అతను రీడ్ చేసుకోగలుగుతాడు. ఎడిట్ అంటే జస్ట్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ పైన అప్డేట్ చేయగలుగుతాడు. డిలీట్ అంటే డిలీట్ చేయగలుగుతాడు. ఇంకా మాడిఫై ఆల్ విఆల్ అనేది మనం సపరేట్గా చూద్దాం అనమాట. ఎందుకంటే విఆల్ మాడిఫై అంటే సో దీనికంటే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి విఆల్ మాడిఫై అని అర్థం చేసుకోవాల్సిందంటే దానికంటే ముందు ఏంటంటే సేల్స్ ఫోర్స్లో మనము రికార్డ్స్ని 2 వేస్గా సెగ్రిగేట్ చేసినారు. సో కింద రైట్ ఒకటి అదే ముద్దలే. సో కింద ఏంటంటే సో సేల్స్ ఫోర్స్లో మనము బేసిక్గా ఏంటంటే రికార్డ్స్ని 2 వేస్లో సెగ్రిగేట్ చేస్తాం. సో ఒకటి ఓన్డ్ రికార్డ్స్ వి సెగ్రిగేటెడ్ రికార్డ్స్ ఇన్ 2 ways. So one is owned records, another one is owned records, OWNED, owned records. ఇంకోటి షేర్డ్ రికార్డ్స్. షేర్డ్ రికార్డ్స్ పక్కన సో అంతేలే. సో ఏంటి బేసిక్గా ఓనర్ రికార్డ్స్ అంటే ఇప్పుడు ఏదైనా లెట్ సపోజ్ అకౌంట్ రికార్డ్ ఉంది. ఇప్పుడు వికాస్ నువ్వు క్రియేట్ చేసినావు అప్పుడు ఆ ఓనర్ ఏంటి ఇప్పుడు ఏదైనా రికార్డ్ క్రియేట్ చేసినావు అంటే ఓనర్లో వికాస్ క్రియేటెడ్ బై లాస్ట్ మాడిఫైడ్ బై సో వికాస్ ఉంటారనమాట. ఏంటి ఆ రికార్డుకి ఓనర్ నువ్వు అనమాట. అంటే ఆ రికార్డుకి ఓనర్ నువ్వు కాబట్టి సో దాన్ని ఓనర్డ్ రికార్డ్ అది నీ రికార్డ్ అనమాట. అలా కాకుండా లెట్ సపోజ్ ఒక రికార్డ్ అకౌంట్ అనే టేబుల్లో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేసిన మదన్ ఒక రికార్డ్ క్రియేట్ చేసినారు. అప్పుడు ఏంటి ఆ రికార్డుకి నేను ఓనర్ అనమాట. బట్ అదే రికార్డు నువ్వు చూడగలుగుతున్నావా లేదా? ఆ రికార్డు నీకేమవుతుంది షేర్డ్ రికార్డ్స్ అదర్ రికార్డే కదా నీకు వికాస్కి ఏం జరుగుతుంది ఆ రికార్డు అదర్స్ రికార్డ్ అది షేర్డ్ రికార్డ్ అది. ఓకే అసలు మదన్ రికార్డు పైన వికాస్కి యాక్సెస్ ఉందా వికాస్ రికార్డ్స్ పైన మదన్కి యాక్సెస్ ఉందా అనేది మనకి రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అనమాట. రికార్డ్ లెవెల్ సెక్యూరిటీతో మనము చూస్తాం. సో మనకి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా అవన్నీ మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ మనకేంటి సో ఫస్ట్ ఐ మీన్ అందరికీ క్లియరా ఓనర్డ్ రికార్డ్స్ అంటే ఏంటి షేర్డ్ రికార్డ్స్ అంటే ఏంటి? ఓనర్డ్ రికార్డ్స్ అంటే రికార్డ్స్ క్రియేటెడ్ బై యూ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ రికార్డ్స్ మీవి అనమాట. షేర్డ్ రికార్డ్స్ అంటే అదర్స్ రికార్డ్స్ అనమాట. అదర్ యూజర్ రికార్డ్స్ మీ రికార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ అనమాట షేర్డ్ రికార్డ్స్ అంటే. ఓకేనా? సో మాడిఫై ఆల్ సెలెక్ట్ చేసుకున్నామంటే వేరే వాళ్ళ రికార్డ్స్ మీరు చూడగలుగుతున్నారా లేదా? సో వేరే లెట్ సపోజ్ వ్యూఆర్ అనే చెక్ బాక్సే ఉంటుంది అనుకోండి. చెక్ చేసుకున్నామంటే వేరే వాళ్ళ రికార్డ్స్ జస్ట్ మీరు చూడగలుగుతారు అంతే. ఓకే సో మాడిఫై ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మీరు చూడగలుగుతారు ప్లస్ అప్డేట్ కూడా చేయగలుగుతారు అనమాట. సో మనం ప్రాక్టికల్గా 1 by 1 చూద్దాం ఇప్పుడు. ఓకే సో ప్రొఫైల్కి వచ్చే డ్యూడ్. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ పైన మనం కంప్లీట్గా సో స్టార్టింగ్ క్రియేట్ పర్మిషన్ సో ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చుకుంటా మనం చెక్ చేసుకుంటూ వద్దాం. సో కిందికి వచ్చినామంటే ఒకసారి ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందా? ఐ మీన్ ఏదో ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా పర్లేదు ఏదో ఒకటి. సో కిందికి స్క్రోల్ చేసినంటే కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఉంటుంది అనమాట. జస్ట్ కంట్రోల్ F కొట్టి కస్టమ్ స్పేస్ ఆబ్జెక్ట్ స్పేస్ పర్మిషన్స్ అని కొట్టి చాలు. కస్టమ్ స్పేస్ ఆబ్జెక్ట్ స్పేస్ పర్మిషన్స్ అని కొట్టి పిఆర్ ఆబ్జెక్ట్ స్పేస్ పిఆర్ అని ఎంటర్ చేయి. లేఅవుట్స్ కదా పర్మిషన్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ పిఆర్ అని ఎంటర్ చేయి. ఓకేనా కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్కి వచ్చేసినాం అనమాట. సో ఈ సెక్షన్లో లెట్ సపోజ్ అప్లికేషన్స్ అనేది సంథింగ్ ఏదో ఆబ్జెక్ట్ ఉంది. సో లెట్ సపోజ్ లేకపోతే బ్యాంక్స్ అనేది సంథింగ్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా సో ఈ బ్యాంక్ అనే ఆబ్జెక్ట్లో మనం 1 by 1 ప్రజెంట్ అయితే బై డిఫాల్ట్గా ఏం ఆప్షన్స్ ఎనేబుల్ చేసి లేవు అంటే బ్యాంక్ ఆబ్జెక్ట్స్ అసలు యాక్సెస్ లేదనమాట. ఓకే సో ఇది ప్రొఫైల్ ఎవరిది వికాస్? ఇది మన ప్రొఫైల్ అయినా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ అయినా ఇది ఫస్ట్? ఓకే
ఓకే. సో మనం ఏంటి ఇప్పుడు ఎడిట్ చేసి ఒక క్రియేట్ అనే బ్యాంక్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది కదా! దానికి క్రియేట్ అనే పర్మిషన్ ఇద్దాం. రీడ్ అనే పర్మిషన్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. క్రియేట్ రీడ్. సో ఎడిట్ క్లిక్ చేయి. సేమ్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయి ఆడ. అది సేమ్ అక్కడికే వస్తుంది. సో ఇప్పుడు బ్యాంక్ అనే ఆబ్జెక్ట్. ఓకే. ఏదో ఒక ఆబ్జెక్ట్‌లే. సో ఇప్పుడు జస్ట్ రీడ్ ఇచ్చినావంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయా ఇందులో? బ్యాంక్ అనే ఉంది. ఆబ్జెక్ట్‌లో? ఆ, ఓకే. జస్ట్ రీడ్ ఇచ్చినామంటే ఏం జరుగుతుంది? ఓన్లీ మనం రికార్డ్స్ మాత్రం రీడ్ చేయగలుగుతాం. ఉన్న రికార్డ్స్‌ని. నువ్వు ఎడిట్ గాని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయలేవు. ఇంకా ఉన్న రికార్డ్స్ పైన అప్డేట్ చేయలేవు. ఎడిట్ అంటే అప్డేట్ అన్నమాట. ఇంకా డిలీట్ చేయలేవు అన్నమాట. ఓకే. ఒకసారి సేవ్ చేసి ఒకసారి మదన్‌తో లాగిన్ అయ్యి చూడనమాట. ఎందుకు మదన్‌తో లాగిన్ అయ్యి చెక్ చేస్తన్నాం మనం. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ప్రొఫైల్ మనం ఇందాక ఎవరికి ఇచ్చినాం? మదన్ అనే అతనికి ఇచ్చినాం అనమాట ఈ ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. యూజర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్. సో మళ్ళీ యూజర్‌తో లాగిన్ అవ్వాలంటే ఆ యూజర్‌ని ఓపెన్ చేస్తాం. లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తాం అనమాట. సో ఆ ట్యాబ్ పైన యాక్సెస్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? సో జస్ట్ యాప్ లాంచర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ట్యాబ్ నేమ్ ఎంటర్ చేయి. సో బ్యాంక్స్ అని. ఓకేనా? సో రీసెంట్లీ వ్యూడ్ ఆల్ సెలెక్ట్ చేసుకో. సో ఒక రికార్డ్ ఉందన్నమాట. జస్ట్ ఆ రికార్డు ఏదో ఒక రికార్డ్ ఉంది. ఆ రికార్డ్‌ని జస్ట్ ఇతను చూడగలుగుతున్నాడు అంతే. సో ఇప్పుడు ఆ రికార్డ్ పైన ఎడిట్ బటన్ గానీ, డిలీట్ బటన్ గానీ ఏం లేవు. సో ఎడిట్ బటన్, డిలీట్ బటన్ ఎక్కడొస్తుంది మనకక్కడ? లేదు, రాలేదు డీటెయిల్ పేజ్‌లో. అక్కడ చెక్ చేయి. అక్కడే పైన చూడు న్యూ కేస్ పక్కన బటన్ పక్కన ఉంటది. నీకు ఇప్పుడు ఉండదు. ఎందుకంటే నీకు జస్ట్ ఎడిట్, డిలీట్ బటన్ ఆప్షన్ రిమూవ్ చేసినాం కాబట్టి. అక్కడ కాదు. న్యూ కేసు అది ఉంది కదా! గ్రూప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా! న్యూ కాంటాక్ట్, న్యూ ఆపర్చునిటీ, న్యూ కేస్, వేరే టేబుల్స్. ఇక్కడ చూడు మనకి ఆబ్జెక్టే ఆ బటన్సే కనిపించలేదు. ఏమేం బటన్స్ డిలీట్ బటన్ గానీ, ఎడిట్ బటన్ గానీ కనిపించలేదు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు దాంతో పాటు మనకి న్యూ బటన్ కూడా కనిపించలేదు. ఎందుకంటే రికార్డ్స్ క్రియేట్ చేసే పర్మిషన్ కూడా లేదనమాట. నాట్ ఓన్లీ ఫ్రమ్ యూఐ నుంచి మాత్రమే కాదు. అసలు ఎపెక్స్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ద్వారా నుంచి కూడా నువ్వు రికార్డ్స్ క్రియేట్ చేయలేవు, రికార్డ్స్ ఎడిట్ చేయలేవు, డిలీట్ కూడా చేయలేవు అనమాట. ఓకే. ఇది ఓన్లీ ఎందుకంటే ఇతనికి ఈ ప్రొఫైల్ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ప్రొఫైల్ మదన్కి ఉంది కదా! ఈ మదన్ అనే యూజర్కి ఈ మదన్ అనే యూజర్ అసలు రికార్డ్స్ క్రియేట్ చేయలేడు, ఎడిట్ చేయలేడు, డిలీట్ చేయలేడు అనమాట. ఓకే. ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేయాలంటే అతనికి మళ్ళా బ్యాక్ టు ప్రొఫైల్‌కి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా మళ్ళీ మనం లాగౌట్ అయిపోయి మదన్‌తో మనం ఏం చేస్తాం ఆ ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్‌లో మళ్ళీ మనము క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి లాగౌట్ అయిపోయేసి మళ్ళీ ట్రై చేయి డ్యూడ్. మళ్ళీ క్రియేట్ పర్మిషన్ ఇచ్చి ట్రై చేయి. ఇప్పుడు న్యూ బటన్ అనేది కనిపిస్తుందన్నమాట అతనికి. సో లాగౌట్. ఎందుకు ఇక్కడి నుంచే పోవచ్చు చూడు. సేల్స్ ఆల్రెడీ యూజర్స్ రికార్డ్స్‌లోనే ఉన్నావు కాబట్టి. కాదు. నేనేం చెప్తున్నానంటే ప్రొఫైల్‌కి వచ్చేసి మనకేంటి జస్ట్ ఇప్పుడు మనకి రీడ్ పర్మిషనే ఉంది. అంటే రీడ్ పర్మిషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్‌లో ఏదైనా రికార్డ్స్ ఉంటే ఆ రికార్డ్స్‌ని జస్ట్ మనం చూడగలుగుతాం, రీడ్ చేస్తాం, వ్యూ చేయగలుగుతాం అంతే. అంతకు మించి మనం ఏం చేయలేమనమాట. రికార్డ్స్ క్రియేట్ చేయడం గానీ, ఎడిట్ గానీ, డిలీట్ గానీ చేయలేమనమాట. సో ఇప్పుడు మనం ఏంటి మదన్ అనే యూజరు రికార్డ్స్ క్రియేట్ కూడా చేయాలనమాట. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం ప్రొఫైల్‌కి వచ్చి అతనికి ఏదైతే ప్రొఫైల్ ఇచ్చింటామో ఆ ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్‌కి వచ్చి బ్యాంక్ ఆబ్జెక్ట్స్ పైన బ్యాంక్ ఆబ్జెక్ట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి కస్టమ్ ఆబ్జెక్ట్ సెక్షన్‌కి వచ్చేసి క్రియేట్ పర్మిషన్ కూడా ఇచ్చినామన్నమాట. ఓకే. ఓకే. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి చూడు. ఇప్పుడు నీకు క్రియేట్ న్యూ బటన్ అనేది కనిపిస్తదన్నమాట. మిగతా ట్యాబ్స్ అన్ని కొద్దిగా క్లోజ్ చేసుకో డ్యూడ్. నీకు కూడా కొద్దిగా క్లీన్‌గా ఉంటది. ఇదేమో ఇక్కడ స్టక్ అయింది బ్రో. ఏమో అవునా? సరేలే ఏమో వదిలేసేయి. వస్తుంది. సరేలే వదిలేసేయి అట్లయితే. సో వేరే మదన్ అనే యూజర్‌తో లాగిన్ అయితున్నాడు.
సో మదన్ అనే ప్రొఫైల్లో ఏం చేస్తున్నాడు, క్రియేట్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఆబ్జెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్ సెక్షన్లో. ఇప్పుడు ఏంటి న్యూ బటన్ అనేది కనిపిస్తుండదు చూడండి. అక్కడ కాదు చూడు, ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్. బ్యాంక్స్ అనే టేబుల్ మళ్ళీ క్లిక్ చేయి, అదే ట్యాప్ పైన క్లిక్ చేయి, అక్కడే పైన. ఓకే కరెక్ట్. ఇప్పుడు చూడు న్యూ బటన్ అనేది కనిపిస్తుంది అనమాట నీకు. ఎందుకు న్యూ బటన్ అనేది కనిపిస్తుంది? ప్రొఫైల్ ద్వారా అతనికి క్రియేట్ అనే పర్మిషన్ కూడా ఉండదు అనమాట ఆ బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ పైన. సో అందుకు న్యూ బటన్ క్రియేట్ కనిపిస్తుంది, న్యూ బటన్ కనిపిస్తుంది. న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మనం రికార్డ్ క్రియేట్ చేయగలుగుతాం. అంతే కదా, ఇందులో మనం రికార్డ్ క్రియేట్ చేసేది ఇలానే కదా. సో ఇందాక మనకి న్యూ బటన్ కనిపించలేదు మనకి, ఎందుకంటే అతనికి రికార్డ్స్ క్రియేట్ చేసే పర్మిషన్ లేదు. ఓకే, సో ఒక రికార్డ్ క్రియేట్ చేయి. జస్ట్ రికార్డ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఏదో ఒక టెస్ట్ అనేసి ఇచ్చి సేవ్ చేయి. సో ఇదేంటి, ఈ రికార్డ్ను మనం జస్ట్ ఒకటి రీడ్ పర్మిషన్ ఉంది, ఇంకోటి క్రియేట్ పర్మిషన్ ఉంది. ఐదర్ రికార్డ్స్ ఉన్న రికార్డ్స్ని చూడగలుగుతాం, కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయగలుగుతాం. బట్ నీకు స్టిల్ ఇంకా ఏంటి, ఎడిట్ డిలీట్ ఆప్షన్సే లేవన్నమాట. సో ఎలా చెక్ చేస్తావు? సో ఇక్కడైనా చెక్ చేయొచ్చు, లేకపోతే బ్యాంక్స్ అనే ట్యాబ్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయి. ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ సెక్షన్లో, అదే అక్కడ కాదు అక్కడే ఉంది చూడు. సో ఇక్కడ క్లిక్ చేసినామంటే అన్ని రికార్డ్స్ కనిపిస్తుంటాయి కదా. లాస్ట్లో నీకు ఒక బటన్ కనిపిస్తుంటుంది రైట్ సైడ్, అక్కడ క్లిక్ చేసినామంటే ఎడిట్ టు డిలీట్ బటన్ ఉంటుందా చూడు ఒకసారి. ఇక్కడ ఏం కనిపించలేదు ప్రజెంట్ అయితే. సో మనం ఏంటి, ఇప్పుడు రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటాం. ఓకేనా, అంటే ఇప్పుడు లెట్ సపోజ్ అప్డేట్ అంటే ఏంటి, రికార్డ్ ఓపెన్ చేయి ఒకసారి, ఏదన్నా ఒక రికార్డు. ఓకే, సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి లెట్ సపోజ్ ఈ రికార్డ్ ఏదో ఉంది. సో లెట్ సపోజ్ నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలనుకుంటాను, ఇంతకుముందు లేదు, ఇప్పుడు నేను ఐఎఫ్ఎస్సి కోడ్ 1 2 3 4 సంథింగ్ ఏదో ఇవ్వాలనుకుంటాను. దీన్ని ఏంటి, అప్డేట్ చేస్తాను, రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ప్రొఫైల్కి వచ్చేసి ఏదైతే యూజర్కి ప్రొఫైల్ ఉంటారో ఆ ప్రొఫైల్కి వచ్చేసి మనం జస్ట్ ఎడిట్ అనే చెక్ బాక్స్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట ఈ ఆబ్జెక్ట్కి. అది చేయి ప్రొఫైల్కి వచ్చేసి. సో లాగౌట్ అయిపో, మళ్ళీ లాగౌట్ అయిపోవాలన్నమాట. డ్యూడ్ స్క్రీన్ షేర్ పోయింది డ్యూడ్. పోయిందా? మ్మ్. ఓకే సార్. మిగతా వాళ్ళకి స్క్రీన్ కనిపిస్తుందా? నాకైతే కనిపించలేదు. కనిపించలేదు బ్రదర్. కనిపించట్లేదు bro. ఒక సెకండ్. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం ఎడిట్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకో ఆ పర్టికులర్ బ్యాంక్స్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్కి. సో ఇప్పుడు ఏంటి, సేవ్ చేసి మళ్ళీ మదన్తో లాగిన్ అయినామంటే మదన్ అనే యూజరు నీకు రికార్డ్స్ అప్డేట్ చేయగలుగుతాడు అనమాట. అంటే రికార్డ్ అంటే ఉన్న రికార్డు పైన ఏదన్నా వాల్యూ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసి సేవ్ చేయొచ్చు అనమాట. చూసినారా, ఎడిట్ అనే బటన్ కనిపిస్తుండదు అనమాట. సో రికార్డ్ ఎడిట్ క్లిక్ చేయి. ఎందుకు, ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. ఇతను ఐ మీన్ యూఐ నుంచే కాదు, ఎపెక్స్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా ఇతను ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయగలుగుతాడు. సో ఇంతకుముందు కంట్రీ ఇండియా లేదు, ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు ఇతను. సో ఇంకా బ్యాంక్ టైప్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాంక్ టైప్స్ ఉన్న రికార్డు పైన వాల్యూ అప్డేట్ చేస్తున్నాడు అనమాట. ఈ రికార్డ్ని సేవ్ చేస్తున్నాడు. సో రికార్డు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది మనకి. సో ఇదన్నమాట అప్డేట్ అంటే. సో అతను డిలీట్ చేయలేడు. సో ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ అతనికి ఏంటి, ఓన్లీ రికార్డ్ ఎడిట్ చేయగలుగుతున్నాడు అంతే. బట్ ఏంటి, రికార్డ్ అనేది డిలీట్ చేయలేడు. ఉన్న రికార్డ్స్ని ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ యాక్సెస్ లేదు అతనికి, మదన్కి. సో ఎందుకు, ప్రొఫైల్ ద్వారా అతనికి డిలీట్ యాక్సెస్ లేదు ఫస్ట్. అది కావాలంటే మళ్ళీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్కి వచ్చేసి
సేమ్ డిలీట్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఒకసారి చెక్ చేయి డిలీట్ బటన్ కనిపిస్తుందా లేదా. ఓకే సర్లే లాగౌట్ అయిపోయినావు కదా, నో ప్రాబ్లం. డిలీట్ ఆప్షన్ లేదు. డిలీట్ ఆప్షన్ లేదులే, ఆల్రెడీ చూసినారులే. ఉండిపోయిందా? సేమ్ ప్రొఫైల్కి రావాలంటే ఇక్కడ యూజర్స్ మదన్ లాస్ట్లో ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఏం స్టక్ అయిందా సిస్టము? లేదు బ్రో, డిలీట్ ఎనేబుల్ చేశాను. మరి నాకేమన్నా సిస్టమ్ ప్రాబ్లమా? నాకేంటంటే జస్ట్ ఇంకా యూజర్స్ కనిపిస్తుంది అది. అవునా, ప్రొఫైల్కి వచ్చానే. అవునా, మేబీ అందరికీ అదే మిగతా వాళ్ళకి కనిపిస్తుంది. ఏది యూజర్సా? అదే కనిపిస్తుంది. యూజర్స్ అవును, యాక్టివ్ యూజర్స్ కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయడు బెటర్. బ్రో బాగా ఇబ్బంది పెడతానా డ్యూడ్. ఏంటో ఇదే. ఇప్పుడు ఓకేనా బ్రో? ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ ప్రొఫైల్స్ కనిపిస్తుంది అదనమాట. ఓకే, కస్టమర్ ప్రొఫైల్ పర్మిషన్ సెక్షన్ కనిపిస్తుంది అది. ఇప్పుడు డిలీట్ అనే చెక్ బాక్స్ ఎనేబుల్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఏంటి బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ కి డిలీట్ పర్మిషన్ కూడా ఇచ్చేసాం అనమాట ఈ ప్రొఫైల్ కు. అప్పుడు ఏంటి మదన్ అనే యూజర్ సక్సెస్ఫుల్ గా రికార్డ్స్ ని డిలీట్ కూడా చేయగలుగుతాడు అనమాట. ఒకసారి చెక్ చేయి, లాగిన్ అయ్యి అతనితో నువ్వు మదన్ అనే యూజర్ రికార్డ్స్ డిలీట్ చేయగలుగుతున్నాడా లేదా అనేసి. ఇప్పుడు చూసినారంటే మీరు డిలీట్ అనే బటన్ కూడా కనిపిస్తుండదు అనమాట. ఓకేనా, ఇప్పుడు డిలీట్ బటన్ పైన క్లిక్ చేసినామంటే రికార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా డిలీట్ చేయగలుగుతారు. డిలీట్ కొట్టు. ఓకేనా, రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. బేసిక్గా ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఏంటంటే రికార్డు డిలీట్ అయిందంటే బేసిక్గా 15 days అలానే ఉంటుంది అనమాట రీసైకిల్ బిన్లో. సో మళ్ళీ దాన్ని అన్డిలీట్ చేసుకోవాలంటే సో సేల్స్ ఫోర్స్ క్లాసిక్కి స్విచ్ అవ్వాలన్నమాట. సేల్స్ ఫోర్స్ క్లాసిక్కి స్విచ్ అయ్యి రీసైకిల్ బిన్లో ఉంటుంది. అన్డిలీట్ బటన్ క్లిక్ చేసినామంటే మళ్ళీ ఆ రికార్డు మనకి ఇక్కడ ఇదే టేబుల్లో కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి విశ్వ ఎప్పుడో చెప్తా అన్నాడు, మీరు చూసినారనుకుంటా. ఓకే, సో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి క్లాసిక్ స్విచ్ గా డ్యూడ్. సో వాళ్ళకి రికార్డ్ ఎక్కడ కనిపిస్తుంది, ఒకసారి ఆ రికార్డ్ అన్డిలీట్ చేసుకోవాలంటే ఎట్లా ఇక్కడ చూద్దాం. అలా అదే యూజర్తోనే కూడా ఉండుకోవాలంటే ప్రాబ్లం ఏం లేదు. సేల్స్ ఫస్ట్ స్విచ్ టు సేల్స్ ఫస్ట్ క్లాసిక్. అనిల్ అండ్ దుర్గా ప్రసాద్ బేసిక్గా ఏంటంటే ఇందాక మనం చూసిండేది లైట్నింగ్ పేజ్ అనమాట. సో లైట్నింగే ప్రాక్టీస్ చేయండి అంతా. సో ఇదేంటంటే సేల్స్ క్లాసిక్ అనమాట, ఓల్డ్ వర్షన్. సో మనకి ఏంటి ఏదైతే రికార్డ్స్ డిలీట్ అయి ఉంటాయో అవన్నీ మనకి రీసైకిల్ బిన్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చి రీసైకిల్ బిన్ పైన క్లిక్ చేసినారంటే ఇక్కడ చూడండి ఇందాక డిలీట్ చేసిన రికార్డ్ ఇది. సో ఇప్పుడు మనకి ఆ టేబుల్లోకి మళ్ళీ అక్కడికి రావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు చెక్ బాక్స్ ఆ రికార్డ్ని ఇందాక డిలీట్ చేసిండేది. సో అన్డిలీట్ చేసినామంటే మళ్ళీ మనకి టేబుల్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇందాక కనిపిస్తుంది రికార్డు, ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఆ టేబుల్ పైన ఒకసారి క్లాసిక్ లైట్నింగ్కి స్విచ్ అవ్వు.
బేసిక్ గా మనకి రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఓన్లీ క్లాసిక్ లో మాత్రమే అవైలబుల్ లో ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు చూడు 2 రికార్డ్స్, ఇందాక డిలీట్ చేసిన రికార్డ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట ఇది. సో బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రొఫైల్ ద్వారా మనము ఆబ్జెక్ట్ యాక్సెస్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ ని మనం ఇవ్వగలుగుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుందాం. సో దీనికి అడిషనల్ గా పర్మిషన్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అది తర్వాత చూద్దాం. ఓకే, సో దీనికంటే ముందు ఏంటంటే లెట్ సపోజ్ ఇప్పుడు ఈ రికార్డ్స్ ఒక రికార్డ్ డిలీట్ చేయొద్దు, ఒక రికార్డ్ డిలీట్ చేయొద్దు, ఒకసారి ఓపెన్ చేయి, ఏదో 2 రికార్డ్స్ ఓపెన్ చేయి, డిలీట్ చేయొద్దులే. సో ఈ టేబుల్లో మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. సో 2 రికార్డ్స్ చూసినామంటే రికార్డ్స్ క్రియేట్ చేసిండేది ఎవరు? క్రియేటెడ్ బై మదన్, లాస్ట్ ఓనర్ వచ్చేసి ఎవరు ఉన్నారు? మదనే ఉన్నారు. ఈ బ్యాంక్ లో రికార్డ్స్ ఇందాక క్రియేట్ చేసిండేది, ఇప్పటి వరకు క్రియేట్ చేసిండేది ఎవరు? మదనే కదా. ఇంకేమన్నా ఉన్నాయా బ్యాంక్స్ ఫస్ట్ అనే రికార్డ్ లో? ఇనిషియల్ రికార్డ్ నేను చేశాను, తర్వాత మీది లాగిన్ అయ్యి ఒకసారి కంప్లీట్ గా అన్ని రికార్డ్స్ డిలీట్ చేయండి. ఓకే. ఎన్ని? 3 or 4 ఉన్నాయి అంతే కదా. 2 క్వరీ రాసి వేయకూడదా డైరెక్ట్ గా? సర్లే, ఓకే. ఓకే. సో ఒకసారి లాగౌట్ టైప్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే లెట్ సపోజ్ వికాస్ కొన్ని రికార్డ్స్ ఒక 1 రికార్డ్ క్రియేట్ చేసినాడు అనుకోండి. సో క్రియేటెడ్ బై వికాస్ అనేసి ఓనర్ వికాస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అదే రికార్డు ఇంకొక రికార్డు మదన్తో లాగానే మదన్ క్రియేట్ చేసినారు. ఓకేనా, క్రియేటెడ్ బై మదన్ ఉంటుంది ఆ రికార్డు, ఓనర్ మదన్ ఉంటాడు ఆ రికార్డుకి. సో ఈ రికార్డు మదన్ రికార్డ్ని వికాస్ చూడగలుగుతున్నాడు. అసలు వికాస్కి యాక్సెస్ ఉందా లేదా, వికాస్ రికార్డు మదన్కి యాక్సెస్ ఉందా లేదా మనం చెక్ చేద్దాం. సో దానికి ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే OWD, ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అనేది. సో బేసిక్గా మనం ఇందాక చెప్పినాం, ఇప్పుడు బేసిక్గా ఈ రికార్డ్స్ని మనం సేల్స్ ఫోర్స్లో సెగ్రిగేట్ ఎలా చేస్తున్నాం? 2 ways లో సెగ్రిగేట్ చేస్తున్నాం. ఒకటి ఓనర్డ్ రికార్డ్స్, ఇంకోటి షేర్డ్ రికార్డ్స్. ఓనర్డ్ రికార్డ్స్ అంటే నువ్వు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఆ రికార్డ్కి ఓనర్ నువ్వా కాదా. ఓకే, అది ఓనర్డ్ రికార్డ్ నీకి. వేరే వాళ్ళ రికార్డ్, ఇప్పుడు లెట్స్ సపోజ్ మదన్ క్రియేట్ చేసినాడు, ఆ రికార్డు వికాస్కి ఏంటి? అదర్స్ రికార్డ్స్ అంతే కదా, షేర్డ్ రికార్డ్ అనమాట. షేర్డ్ రికార్డ్ అనొచ్చు, అదర్ యూజర్ రికార్డ్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఓకే. సో ఆ బ్యాంక్ లో ఇంకా ఏమన్నా రికార్డ్స్ ఉంటే డిలీట్ చేయండి. ఇదొకటే ఉంది, సిస్టమ్ చేశానా? ఒకటే ఉందా? ఆ, సరేలే ఒకసారి డిలీట్ చేయి చూద్దాం. డిలీట్ చేయి చెప్తా, మనం కొత్తగా రికార్డ్స్ క్రియేట్ చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది అందరికి. సో బ్యాంక్స్ రీసెంట్లీ వీడు కూడా లిస్ట్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు గమనించినారంటే ఈ బ్యాంక్స్ అనే టేబుల్లో కంప్లీట్గా ఏ రికార్డు లేదు. ఓకేనా, ఇప్పుడు ఇతను సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయినారు, మదన్తో కాదు కదా. ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేద్దాం. లెట్ సపోజ్ న్యూ బటన్ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నేమ్ సిస్టమ్ అడ్మిన్ అనేసి ఇచ్చేసే వాల్యూ. ఒక రికార్డ్ జస్ట్ మనకు అండర్స్టాండింగ్ కోసం ఏ రికార్డు ఏది ఎవరిది అనేసి బై డిఫాల్ట్ చూడంగానే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రికార్డ్, సిస్టమ్ అడ్మిన్ రికార్డ్ అనేసి స్పేస్ రికార్డ్ సంథింగ్ ఉరికినట్లా అర్థమవుతుంది. ఓకే, సేవ్. సో ఇప్పుడు సేవ్ చేయగానే చూడు ఓనర్ ఎవరు? వికాస్ కదా. ఓనర్ వికాస్, క్రియేటెడ్ బై వికాస్, లాస్ట్ మాడిఫైడ్ బై ఇక్కడ వికాసే అనమాట. సో జస్ట్ ఓనర్ మనం చెక్ చేసుకోవాలి ఈ రికార్డుకి ఓనర్ ఎవరు అనేసి. ఓకేనా, సో ఇప్పుడు ఈ రికార్డ్ని మదన్ అనే యూజర్కి యాక్సెస్ ఉందా లేదా? సో బ్యాంక్స్ టేబుల్ ఇద్దరికి యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు బ్యాంక్స్ అనే టేబుల్ ప్రొఫైల్ ద్వారా ఇద్దరికి యాక్సెస్ ఉండాలి. సో బట్ అతను చూడగలుగుతున్నాడు లేదా మదన్ అనేసి చెక్ చేద్దాం. ఓకే,
సో ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ ఉండదు అనమాట. సో క్విక్ ఫైండ్ బాక్స్కి వచ్చేసి ఒకసారి షేరింగ్ సెట్టింగ్స్ ఒకసారి ఎంటర్ చేయండి క్విక్ ఫైండ్ బాక్స్లో. ఓకే ఓకే షేరింగ్ సెట్టింగ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ OWD. సో ఇది రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనమాట. ఇందాక మనం ప్రొఫైల్స్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ లెవెల్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కాన్సెప్ట్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అనేసి. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్, డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్, గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనేసి ఉంది కదా. ఇదే అనమాట మనకి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ OWD అంటే. సో ఇప్పుడు మనం ఏంటి సో ఇందాక బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసినాం. సో ఒకసారి ఎడిట్ బటన్ పైన క్లిక్ చేయి డ్యూడ్. ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ దగ్గర ఎడిట్ బటన్ పైన ఉంది చూడు, పైన టాప్లో. సో కిందికి స్క్రోల్ చేసి మన బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసి ప్రైవేట్ అనేసి ఇచ్చేసి వాల్యూ పబ్లిక్ రీడ్ రైట్. బై డిఫాల్ట్గా ఏంటంటే అన్ని ఆబ్జెక్ట్స్కి పబ్లిక్ రీడ్ రైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రైవేట్ ఇచ్చేసి ఓకే. సో దీనికంటే ముందు ఒకసారి సేవ్ చేయి. ఫస్ట్ ఒక రికార్డ్ చూద్దాం, మళ్ళీ వన్ బై వన్ ఆప్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఒకసారి వెయిట్ చేయి. ఇది యాక్చువల్గా వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు. బ్యాంక్ అనేది నువ్వు ప్రైవేట్ ఇచ్చినావు, స్టిల్ పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. ఒకసారి పేజ్ మళ్ళీ రిఫ్రెష్ చేయి. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చెక్ చేయి, అప్డేట్ అయి ఉంటుంది వాల్యూ. సో నువ్వు డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ ఆ కాలం కిందనే వాల్యూ చెక్ చేయాలన్నమాట, ఐ మీన్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేది అది సపరేట్ వేరేది. సపోజ్ కమ్యూనిటీస్కి యాక్సెస్ కావాలంటే అట్లా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ప్రైవేట్ ఇచ్చినాం. సో ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు బేసిక్గా ప్రైవేట్ అనే ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, ఐ మీన్ OWDలో OWD ప్రైవేట్ ఇచ్చినామంటే వేరే వాళ్ళ రికార్డ్స్ ఓకేనా మనం చూడలేమన్నమాట. ఓకేనా. లెట్ సపోజ్ ఇప్పుడు వికాస్ రికార్డ్ క్రియేట్ చేసినాడు, ఓన్లీ వికాస్ మాత్రమే చూడగలుగుతాడు అనమాట. ఓకేనా. మదన్ రికార్డ్ క్రియేట్ చేసినాడు, ఓన్లీ మదన్తో లాగిన్ అంటే మదన్ రికార్డ్స్ మాత్రమే చూడగలుగుతాడు. ఓకేనా. మదన్ లాగిన్ అయినప్పుడు మదన్ వికాస్ రికార్డ్స్ చూడలేడు అనమాట. వికాస్ లాగిన్ అయినప్పుడు మదన్ రికార్డ్స్ చూడలేడు అనమాట ప్రైవేట్ ఉంటే. ఇది బేసిక్గా మీనింగ్ అనమాట. ఒకసారి మదన్తో లాగిన్ అయ్యి చెక్ చేయి. ఇందాక మన బ్యాంక్లో ఒక రికార్డు ఉంది కదా, ఆ రికార్డ్ అనేది కనిపిస్తుందా లేదా చెక్ చేయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసినావు కదా. సో లిస్ట్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకో. లిస్ట్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కనిపించాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి ఏ రికార్డు కనిపించాల. ప్రజెంట్ అయితే ఏంటి మనకి బ్యాంక్స్లో ఒక రికార్డ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసినాడు. బట్ స్టిల్ మదన్తో లాగిన్ అయినప్పుడు కనిపించలే. ఎందుకంటే ఓన్లీ మదన్తో ఏదైనా రికార్డ్స్ ఉంటే అతని రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి, వేరే వాళ్ళ రికార్డ్స్ కనిపించవు. ఓకేనా. అదనమాట ప్రైవేట్ అంటే. సో బేసిక్గా ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అనేది ఎంతమంది ఐ మీన్ ఇంటర్నల్గా ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో యూజర్స్, అందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎంటైర్ యూజర్స్కి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అప్లై అవుతుంది. ఓకే. ఒకసారి లాగౌట్ అయిపోయేసి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ ఇంతకు ముందు ఉన్నదే పెట్టేసి ఆ పబ్లిక్ రీడ్ రైట్ పెట్టేసేసి మనం మళ్ళీ నోట్ ప్యాడ్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు ప్రైవేట్ ఉన్నింది, ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ పెట్టినాం. డిఫాల్ట్గా ఇంతకుముందు ఏదైతే యాక్సెస్ ఉండిందో అదే యాక్సెస్ ఇచ్చినాం అనమాట. సో పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ రికార్డ్స్ నువ్వు చూడగలుగుతావు, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నువ్వు అప్డేట్ కూడా చేయగలుగుతావు అనమాట. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన, నీ రికార్డ్ పైన యాక్సెస్ అనేది నీకు ప్రొఫైల్ ద్వారా వస్తుంది, నీ ఓనుడ్ రికార్డ్స్ పైన. బట్ వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నీకు ఏమేమి యాక్సెస్ ఉండదు అనేసి OWDకి చెప్తుంది.
ఓకే, మదంతో ఇప్పుడు లాగిన్ అయ్యి మళ్ళీ చెక్ చేయి. సో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలా. నీ రికార్డు పైన, నీ రికార్డ్స్ అంటే ఏది, ఓనుడ్ రికార్డ్స్ నువ్వేదైతే క్రియేట్ చేసింటావో ఆ రికార్డ్స్ పైన నీకు ప్రొఫైల్ ద్వారా ఏదైతే యాక్సెస్ ఉంటుందో, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ ఏదైతే యాక్సెస్ ఉంటుందో ఆ యాక్సెస్ అనేది నీ రికార్డ్స్ పైన యాక్సెస్, నీ రికార్డ్స్ పైన యాక్సెస్ ప్రొఫైల్ ఇస్తుంది అనమాట. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ అనేది నీకు ఓడబ్ల్యూడి ఇస్తుంది. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన, అదర్ యూజర్ రికార్డ్స్ పైన నీకు ఏమేమి యాక్సెస్ ఉండదు అనేది. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మదన్తో లాగిన్ అయినాడు. మదన్తో లాగిన్ అయినప్పుడు ఏంటి, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రికార్డ్ని, వికాస్ రికార్డ్ని మదన్ అనే అతను చూడగలుగుతున్నాడు. ఎందుకు, ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉందన్నమాట. ఓడబ్ల్యూడి ప్రైవేట్ అనేది నీకు ఇంటర్నల్గా ఎంతమంది యూజర్స్ ఉంటే అందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క యూజరు వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా బ్యాంక్ అనే ఆబ్జెక్ట్లో చూడగలుగుతాడు అనమాట. అది సో చూడగలగడమే కాదు, ఇంకా ఏంటి, ఎడిట్ కూడా చేయగలుగుతాడు అనమాట. సో ఎడిట్ అనే బటన్ కూడా ఉంటుంది. ఒకసారి ఎడిట్ చేయ రికార్డ్ని. ఎందుకు, పబ్లిక్ రీడ్ రైట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇంతకు ముందు ఇండియా ఉండేది, ఇప్పుడు కంట్రీ యూఎస్ చేస్తున్నాడు. సో బ్యాంక్ టైప్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అప్డేట్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. సో అప్డేట్ కూడా అయిందనమాట. ఒకసారి బ్యాంక్స్ ఆ టేబుల్ పైన ట్యాప్ అని క్లిక్ చేయి చూడు, మళ్ళీ ట్యాప్ అని క్లిక్ చేయి. ఆ రికార్డ్ లాస్ట్లో బటన్ పైన క్లిక్ చేయి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, పబ్లిక్ రీడ్ రైట్ అంటే మనకు అర్థమైందా. వేరే వాళ్ళ రికార్డ్స్ మనము ఎడిట్ చేయగలం, డిలీట్ కూడా చేయగలం అనమాట, చేయొచ్చు అనమాట. అంటే కంప్లీట్గా వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కూడా మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రొఫైల్స్ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ రెండు కాంబినేషన్ వర్క్ అవుతాయి అనమాట ఇక్కడ. సో మనం అది అది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉండదు. ఓకే. సో ఫస్ట్ నోట్ ప్యాడ్కి వచ్చేసేసి మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐ మీన్ మళ్ళీ మనం 1 by 1 ప్రాక్టీస్ చేద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఒక సెక్షన్లో పక్కన ప్రొఫైల్స్ అని రాయి. నాకు 2 కాలమ్స్గా కావాలి. ఒకసారి లేకపోతే ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేయ, బెటర్ ఏమో నాకు తెలిసి. ఎక్సెల్ బెటర్ అనుకుంటా. డ్యూడ్ ఈ రోజుకి క్షమించేసే, నన్ను బాగా ఇబ్బంది పెడతాను. లేదు బ్రో, ఇది ఓకేనా. వేరే షీట్ ఓపెన్ చేయి, సెకండ్ షీట్ ఓపెన్ చేయి. ఓకే. సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ప్రొఫైల్స్. ఓకేనా. ప్రొఫైల్స్ కింద ఏం రాస్తావంటే కాలమ్స్, మళ్ళీ సబ్ కాలమ్స్ ఏం రాస్తావంటే క్రియేటివ్, రీడ్, ఎడిట్, డిలీట్, వి ఆల్, మాడిఫై ఆల్. లేకపోతే అన్నీ ఒకటే దగ్గరగా రాస్తాము కూడా రాయలే. క్రియేటివ్, ఎడిట్, రీడ్ కూడా, రీడ్ ఫస్ట్ ఆప్షన్ రాయి. ఇది తర్వాత ఫస్ట్ ఇచ్చాయినా, ఎక్కడైనా రాయి పర్లేదు, ఎక్కడైనా రాయలే డ్యూట్ పర్లేదు, కానీ స్టార్టింగ్లో రాయి, సెకండ్ రోలో రాయి. ఓకే బ్రో. ఏంటిది, ఓకే. క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, వి ఆల్, మాడిఫై ఆల్. సో బేసిక్గా ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అనేది, ఆబ్జెక్ట్ పైన పర్మిషన్స్ అనేవి ప్రొఫైల్ ద్వారా మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనము ప్రొఫైల్ ద్వారా మనము ఆబ్జెక్ట్ యాక్సెస్ని కంట్రోల్ చేయగలుగుతాము అనేసి మీకు గుర్తుకుండాలి. సో ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అనేసి గుర్తుకొస్తాయని మీకు క్రియేటివ్, రీడ్, ఎడిట్, డిలీట్, వి ఆల్, మాడిఫై ఆల్ ఈ 5 చెక్ బాక్సెస్ ఉంటాయని మీకు టక్కన గుర్తుకు రావాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఓడబ్ల్యూడి గుర్తుకొస్తాయని, ఓడబ్ల్యూడి నెక్స్ట్ కాలం రాయి, బి కాలం రాయి. సో ఓడబ్ల్యూడి అని పెట్టు, ఓడబ్ల్యూడి. సో ఓడబ్ల్యూడిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటి ఫస్ట్ది వచ్చేసి ప్రైవేట్, లీస్ట్ యాక్సెస్ అంటే ప్రైవేట్. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రీడ్ ఓన్లీ, ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ రీడ్ రైట్,
ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్. ఫోర్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్. సో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి కూడా ఉంటుంది కంట్రోల్డ్ బై పేరెంట్ అనేది, అది మనం చూద్దాంలే మళ్ళీ. అది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉన్న టేబుల్స్కి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో బేసిక్గా ఏంటంటే, సో ఇప్పుడు ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంటే ఏం జరిగింది, వేరే వాళ్ళ రికార్డ్స్, వేరే యూజర్స్ అంటే నీ రికార్డ్స్ కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ నువ్వు చూడలేవన్నమాట. కంప్లీట్గా అసలు యాక్సెసే ఉండదు, అసలు చూడలేవన్నమాట. ఓకేనా. పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటే ఏం జరుగుతుందంటే, వేరే వాళ్ళ రికార్డ్స్ నువ్వు చూడగలుగుతావు, జస్ట్ చూడగలుగుతావు అంతే, వ్యూ చేయగలుగుతావు. పబ్లిక్ రీడ్ ఓన్లీ ఓడబ్ల్యూడి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటే. ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఏంటి, పబ్లిక్ రీడ్ రైట్ అనమాట. వేరే వాళ్ళ రికార్డ్స్కి వేరే వాళ్ళ రికార్డ్స్ నేను చూడగలుగుతావు, అదే విధంగా రైట్ యాక్సెస్ కూడా ఉంటుంది, అంటే నువ్వు అప్డేట్ చేయగలుగుతావు, డిలీట్ కూడా చేయగలుగుతావు అనమాట వేరే వాళ్ళ రికార్డ్స్ని. ఓకే. ఇంకా లాస్ట్ ఇది పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ మనకి సేల్స్ ఫోర్స్లో ఉండే 2 ఆబ్జెక్ట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఒకటి వచ్చేసి కేస్ ఆబ్జెక్ట్, ఇంకోటి లీడ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్కి మాత్రమే, ఇంకా వేరే ఏ ఆబ్జెక్ట్స్కి మనము ఈ ఓడబ్ల్యూడి అనేది ఎనేబుల్ ఈ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్ ఉండదు అనమాట. ఓకేనా. సో బట్ ఈ ప్రొఫైల్స్ ఓడబ్ల్యూడి అనేది మనకి కాంబినేషన్ వర్క్ అవుతాయి. ఓకే. సో కాంబినేషన్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు లెట్ సపోజ్ పబ్లిక్ ఓన్లీ ఓడబ్ల్యూడి స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, బ్యాంక్ అనే ఆబ్జెక్ట్కి పబ్లిక్ రీడ్ ఓన్లీ పెట్టినామంటే ఏం జరుగుతుంది, వేరే అదర్ యూజర్స్ రికార్డ్స్ మనం జస్ట్ చూడగలుగుతాం అంతే. ఇంకా రీడ్ అప్డేట్ కానీ డిలీట్ యాక్సెస్ కానీ ఉండదు అనమాట. సో బట్ ఇందాక మనము ఏంటి, ప్రొఫైల్స్ ఓడబ్ల్యూడి కాంబినేషన్ వర్క్ అవుతుంది అంటాను. సో అది చూద్దాం. సో బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ప్రొఫైల్ ద్వారా కూడా వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మనకి యాక్సెస్ తెచ్చుకోవచ్చు. అవి ఏంటివంటే, మనకి ఇందాక 7th రోలో వ్యూ ఆల్ మాడిఫైయర్ ఉంది కదా, 7th 8thలో ప్రొఫైల్స్ కింద. ఆ ప్రొఫైల్స్ ఇప్పుడు వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ప్రొఫైల్లో ఈ ఏంటి వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా మనం వ్యూ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. ఆ టేబుల్లో వేరే వాళ్ళ రికార్డ్స్, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏదైనా ఉంటే ఆ రికార్డ్స్ కూడా మనం వ్యూ చేయగలుగుతాం, చూడగలుగుతాం, జస్ట్ చూడగలుగుతాం వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ ప్రొఫైల్ కింద. మాడిఫైయర్ సెలెక్ట్ చేసుకున్నామంటే వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడగలుగుతాం, అదేవిధంగా రికార్డ్స్ని ఎడిట్ డిలీట్ కూడా చేసుకోగలుగుతాం అనమాట. మాడిఫై అంటే మీనింగ్ అది. బట్ ఇక్కడ ఏంటి, ఓడబ్ల్యూడి అనేది ఏంటి, గ్రూప్ ఆఫ్ లెట్ సపోజ్ ఇప్పుడు 10 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు, లెట్ సపోజ్ 10 యూజర్స్ ఉన్నారు అనుకోండి మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో, ఇందాక ఓపెన్ చేసిన ఆర్గ్లో. ఆ 10 యూజర్స్కి ఇప్పుడు ఓడబ్ల్యూడి బ్యాంక్స్ అనేది ప్రైవేట్ ఉండదు అనుకోండి. ఓకేనా. అప్పుడు ఏంటి, ఆ 10 యూజర్స్ వాళ్ళ రికార్డ్స్ మాత్రమే చూసుకోగలుగుతారు, వేరే వాళ్ళ రికార్డ్స్ అసలు చూసుకోలేరు, కనిపించవు. ఎందుకు, ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంది కాబట్టి కదా. సో అదే లెట్ సపోజ్ 5 యూజర్స్లో 3 యూజర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యూజర్స్ అనుకో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ యూజర్స్ వాళ్ళకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్లో మనము ఆబ్జెక్ట్ పర్మిషన్ బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ పోయేసి మనం వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఓడబ్ల్యూడిని ఏం చేస్తుందంటే ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. నీకు బేసిక్గా ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉన్నా కూడా నువ్వు వేరే వాళ్ళ రికార్డ్స్ని నువ్వు యాక్సెస్ చేసుకోగలుగుతావు, ఎందుకంటే నీకు ప్రొఫైల్ ద్వారా నీకు యాక్సెస్ వచ్చిందనమాట వేరే వాళ్ళ రికార్డ్స్ పైన. ఓకేనా. అర్థమైందా. మాడిఫైయర్ సెలెక్ట్ చేసుకున్నావంటే ఆ పర్టికులర్ ప్రొఫైల్కి వేరే వాళ్ళ రికార్డ్స్ని నువ్వు ఈవెన్ దో ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉన్నా కూడా నువ్వు వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నీకు యాక్సెస్ కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇవి 2 డేంజరస్ యాక్సెస్ అనమాట, వ్యూఆల్ కానీ మాడిఫైయాల్ కానీ. ఓకేనా. ఒకసారి మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఒక 2 పాయింట్స్ మాట్లాడుకుందాం ఇక్కడ. లెట్ సపోజ్ ఇప్పుడు బేసిక్గా దీనికి పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటి చెప్పు. ఇప్పుడు లెట్ సపోజ్ బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ ఉంది, ఒకసారి పక్కన రాయద్దు, 11th రోలో బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ అని ఒక కింద రాయి. లెట్ సపోజ్ ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. జస్ట్ బ్యాంక్స్ అనేది జస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ రాయి, లేకపోతే ఒక పని చేయి చూడు, సారీ, డి కాలంలోనే బ్యాంక్స్ అని ఆబ్జెక్ట్ అనే హెడ్డింగ్ పెట్టు. కాదు, ఆబ్జెక్ట్ అని పెట్టు, కాలం నేమ్ ఆబ్జెక్ట్ అని పెట్టు.
సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలం వచ్చేసి ఓకే ఆబ్జెక్ట్ బ్యాంక్స్. సో పక్కన ఈ కాలం వచ్చేసి ఓడబ్ల్యూడి కాలం నేమ్ ఓడబ్ల్యూడి. సో ప్రైవేట్ అని పెట్టి వాల్యూ. సో బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ కి ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చినాం అనుకోండి, షేరింగ్ సెట్టింగ్స్ కి పోయి ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చినాం మనం. ఓకేనా? అదే ప్రొఫైల్లో యాక్సెస్ వచ్చేసి మనకి పైన ఎఫ్ కాలంలో కాలం నేమ్ ప్రొఫైల్ అనేసి ఇచ్చేసాయి. సో లెట్ సపోజ్ వ్యూ ఆల్. సో ప్రొఫైల్లో యాక్సెస్ వ్యూ ఆల్ ఉండదు. ఓకేనా? ఇవి జస్ట్ ఒకసారి హైలైట్ చేయడు. ఈ కాలం 3 కాలం ఈ 6 కాలమ్స్ ఓకేలే పర్లేదులే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది బేసిక్గా ఎవరైనా చెప్తారా? బేసిక్గా ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంటే ఏం జరుగుతుంది? ఎవరైనా ఒక్కరు ఓడబ్ల్యూడి పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన ప్రైవేట్ ఉంటే ఆబ్జెక్ట్ వ్యూ చేయడానికి కాదు. అంటే ఆబ్జెక్ట్ సారీ విజిబుల్ కూడా ఉండదు. ప్రొఫైల్ అనేది వ్యూ చేయలేము. ఓకే, వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడలేం. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంటే వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడలేం. మన రికార్డ్స్ మనం చూసుకోవచ్చు. మన రికార్డ్స్ పైన యాక్సెస్ అనేది మనకి ప్రొఫైల్ ద్వారా వస్తుంది. ఇప్పుడు లెట్ సపోజ్ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉండదు నీకు. సో ప్రొఫైల్లో వ్యూ ఆల్ తీసేసి లెట్ సపోజ్ క్రియేట్ అని పెట్టు, క్రియేట్ టు రీడ్ పెట్టు ఫర్ ఎగ్జాంపుల్కి. క్రియేట్ కామా రీడ్. సో నీకేంటి ఇప్పుడు ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉండదు. సో ఈ ఓడబ్ల్యూడి అనేది ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది యూజర్స్కి నీకు అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ ప్రైవేట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళ రికార్డ్స్ ఎవరెవరికైతే బ్యాంక్ ఆబ్జెక్ట్ పైన యాక్సెస్ ఉంటుందో బ్యాంక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినారని ఓపెన్ చేసినారంటే ట్యాబ్ నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ అనేవి కనిపించామన్నమాట. ఒకవేళ వాళ్ళ రికార్డ్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉంటే వాళ్ళకి అవి కనిపిస్తాయి అంతే. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన అసలు కంప్లీట్ యాక్సెస్ ఉండదు అనమాట. బట్ ఇప్పుడు మదన్ అనే యూజరు బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినాడు. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంది, ప్రొఫైల్ యాక్సెస్ క్రియేటివ్ రీడ్ ఉంది బ్యాంక్ ఆబ్జెక్ట్ పైన. వేరే వాళ్ళ రికార్డ్స్ చూడలేడు. ఇప్పుడు అతని రికార్డ్స్ మాత్రము అతను చూసుకోగలుగుతాడు. అదేవిధంగా రికార్డ్స్ అనేది క్రియేట్ కూడా చేసుకోగలుగుతాడు. ఎందుకు? అతనికి ప్రొఫైల్ ద్వారా వచ్చే యాక్సెస్ ఉంది. ప్రొఫైల్ ద్వారా ఏమేమి యాక్సెస్ ఉంది? క్రియేట్ ఉంది, రీడ్ ఉంది. కాబట్టి అతని రికార్డ్స్కి యాక్సెస్ ప్రొఫైల్ ద్వారా వస్తుందన్నమాట. వేరే వాళ్ళ రికార్డ్స్ కావాలంటే ఓడబ్ల్యూడి, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ కావాలంటే నీకు ఓడబ్ల్యూడి, రోల్ లెవెల్ హైరార్కీ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది బ్రో. ఓకే ఓకే మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనము ఒకసారి ఈ వాల్యూస్ అన్ని గుర్తుకుంటే మనకి ఆప్షన్స్ ఏమేమి ఆప్షన్స్ ఉండే మళ్ళీ మనకి ఈజీ అయిపోతాయి అనేసి అంతే, డైరెక్ట్గా చూపించకుండా అందుకు. ఓకే, సో ఇప్పుడు లెట్ సపోజ్ ఇప్పుడు చెప్పండి. సో బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ ఓన్లీ రాయ్, పబ్లిక్ రీడ్ ఓన్లీ. జస్ట్ వాల్యూ నువ్వు రాయి డ్యూడ్ కింద, సెకండ్ వాల్యూ రాయి ఇక్కడే కింద, పబ్లిక్ రీడ్ ఓన్లీ. సో ప్రొఫైల్ వచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి ఆబ్జెక్ట్ బ్యాంక్స్ అనే ఆబ్జెక్ట్ కింద పబ్లిక్ క్రియేట్ రీడ్ ఎడిట్ మొత్తం క్రడ్ అని పెట్టేసి, CRED అని పెట్టేసి. సి అంటే క్రియేటివ్, ఆర్ అంటే రీడ్, ఎడిట్, డిలీట్ అనమాట. అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ పైన ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓడబ్ల్యూడి అనేది ప్రైవేట్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉందన్నమాట. ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే ఏంటి దాని మీనింగ్? వేరే వాళ్ళ కూడా చూడగలుగుతాం అనమాట కదా. ఓకే, చూడొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేయలేం భయ్యా, ఎడిట్ చేయలేం. రీడ్ ఓన్లీ అని ఉంది కదా, జస్ట్ ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ ఓన్లీ. సర్లే వినండి, అర్థమవుతుంది క్లియర్గా. సో పబ్లిక్ రీడ్ ఓన్లీ వేరే వాళ్ళ రికార్డ్స్
జస్ట్ ఓడబ్ల్యూడి కాన్సెప్ట్ వస్తానే మన రికార్డ్స్ కాదు, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ ఉందా లేదా అనే మాట మనకు గుర్తుకు రావాలి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది అన్నమాట వేరే వాళ్ళ రికార్డ్స్ పైన. ఎందుకు? ఓడబ్ల్యూడి ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ కాబట్టి. బట్ నీ రికార్డ్స్ పైన మాత్రం ఇప్పుడు మదన్ నేను లాగిన్ అయినాను, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నాకు ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రొఫైల్ ద్వారా నాకు ఏమేమి యాక్సెస్ ఉంది బ్యాంక్స్ ఆబ్జెక్ట్ పైన? క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే నా రికార్డ్ ఇప్పుడు ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసినానంటే ఆ రికార్డ్కి ఓనర్ నేను. ఆ రికార్డ్ని నేను ఎడిట్ చేసుకోగలుగుతాను, డిలీట్ చేసుకోగలుగుతాను, అప్డేట్ కూడా చేసుకోగలుగుతాను. ఎందుకు? నాకు ప్రొఫైల్ ద్వారా క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ 4 ఆప్షన్స్, నాకు 4 యాక్సెస్ ఉంటుంది అనమాట. 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. బట్ వేరే వాళ్ళ రికార్డ్స్ జస్ట్ నేను చూడగలుగుతాను అంతే. ఎందుకు? ఓడబ్ల్యూడి నాకు ప్రైవేట్ ఉండదు, సారీ ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉండదు. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన జస్ట్ నేను ఆ రికార్డ్స్ వేరే వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతాను అంతే. ఓకేనా? సో మనం ఇందాక ప్రొఫైల్స్ ఓడబ్ల్యూడి కాంబినేషన్ వర్క్ అవుతాయి అంటున్నాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఎలా కాంబినేషన్ వర్క్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు ఓడబ్ల్యూడి ఇంకొక వాల్యూ రాయి కింద, పబ్లిక్ రీడ్ రైట్ రాయి. సో ఇప్పుడు హైలైట్ ఏం చేయదులే, అవసరం లేదు, సరేలే. సో ఇంకొకటి వచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి జస్ట్ క్రియేట్ ఉండదు అనుకో, క్రియేట్ ఒకటి రాయి, క్రియేట్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటి? వేరే వాళ్ళ రికార్డ్స్ ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ రైట్ ఉండదంటే దాని మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడగలుగుతాం, రికార్డ్స్ ఎడిట్ డిలీట్ కూడా చేసుకోగలుగుతాం వేరే వాళ్ళ రికార్డ్స్. ఓకేనా? ప్రొఫైల్లో మనకి క్రియేట్ ఉండదంటే ఏంటి? మనకు ఆ పర్టికులర్ బ్యాంక్ ఆబ్జెక్ట్ పైన మనము రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాం ఇది. సో ఇప్పుడు మనకి బేసిక్గా మనం కాంబినేషన్ వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ అంటే మనకి ఏంటి? వేరే వాళ్ళ రికార్డ్స్ పైన క్రియేట్, ఎడిట్, డిలీట్ అన్నీ జరగాలి మనకి, అన్ని ఆపరేషన్స్ రీడ్ రైట్ ఉంటుంది కాబట్టి. బట్ జరగదు, ఎందుకంటే నీకు ఫస్ట్ స్టార్టింగ్ యాక్సెస్ అనేది ప్రొఫైల్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రొఫైల్లో ఓడబ్ల్యూడిలో 2 సేమ్ ఉండాలన్నమాట. 2 సేమ్ ఉంటేనే నీకు అప్లికబుల్ అవుతుంది అనమాట. నీకు లెట్ సపోజ్ వేరే వాళ్ళ రికార్డ్ ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ రైట్ కాబట్టి వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నీకు క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ జరగాలి మనకి. బట్ జరగదు, ఎందుకంటే ప్రొఫైల్లో కూడా నీకు ఎప్పుడైతే ప్రొఫైల్లో ఉన్న వాల్యూస్, ప్రొఫైల్లో ఉన్న పర్మిషన్స్, ఓడబ్ల్యూడిలో ఉన్న పర్మిషన్స్ 2 నీకు మ్యాచ్ అవ్వాలన్నమాట వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ ఉండడానికి. అంటే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే జస్ట్ నీకే నువ్వు కూడా బ్యాంక్స్ అయినా ఇప్పుడు మదన్ లాగిన్ అయినారు, మదన్ ప్రొఫైల్ కాబట్టి ఇది. సో మదన్ ఏంటి? జస్ట్ బ్యాంక్స్ అనే బ్యాంక్ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతారు అంతే, క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా? అదేవిధంగా వేరే వాళ్ళ రికార్డ్స్ అతను పబ్లిక్ బేసిక్గా ఏంటి? పబ్లిక్ రీడ్ రైట్ ఆప్షన్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు మనము వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా చూడాలా, మనం డిలీట్ చేయగలుగుతాం, అప్డేట్ చేయగలుగుతాం దీని మీనింగ్. బట్ స్టిల్ చేయలేడు అనమాట. ఎందుకంటే ప్రొఫైల్లో కూడా ఇతనికి రీడ్ యాక్సెస్, ఆల్రెడీ రీడ్ యాక్సెస్ ఉంటుంది, క్రియేట్ ఉండదు కాబట్టి ప్రొఫైల్ ద్వారా రీడ్ యాక్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇంకేంటి? అతనికి ఎడిట్ టు డిలీట్ అనే ఆప్షన్ కూడా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే వేరే వాళ్ళ రికార్డ్స్ మదన్ అనే యూజర్ చూడగలుగుతాడు అనమాట. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? అతని రికార్డ్స్ ఇప్పుడు లెట్ సపోజ్ క్రియేట్ కింద మళ్ళీ రాయ్, కింద ఇంకొక వాల్యూ రాయ్, అర్థమవుతుంది. ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ రైటే పెట్టు. ప్రొఫైల్ వచ్చేసి క్రియేట్ అదే క్రియేట్ అని రాసేసి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మదన్ అనే యూజర్ ప్రొఫైల్ ద్వారా అతనికి ఏంటి? క్రెడ్ అనే ఆప్షన్స్ ఇచ్చినాము, అంటే క్రెడ్ 4 ఆప్షన్స్ ఎనేబుల్ చేసినాము అతనికి. సో ఓడబ్ల్యూడి ఏం చేసినాం? పబ్లిక్ రీడ్ రైట్. సో మీకు అందరికీ తెలుసు వేరే వాళ్ళ పబ్లిక్ రీడ్ రైట్ ఓడబ్ల్యూడి గానే ఉంటే వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మనకి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ అనేసి. సో ప్రొఫైల్ ద్వారా కూడా అతనికి ఏముండదు? క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ ఉండదు అనమాట. 2 మ్యాచ్ అయినాయి అనమాట. అతని రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాడు, ప్రొఫైల్ ద్వారా రీడ్ చేయగలుగుతాడు, ఎడిట్ చేయగలుగుతాడు, డిలీట్ కూడా చేయగలుగుతాడు అతని రికార్డ్స్ పైన. ఓకేనా?
అదే విధంగా వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కూడా అంటే ఇక్కడ చూడు క్రియేటివ్ రీడ్ ఎడిట్ డిలీట్ ప్రొఫైల్ ద్వారా మ్యాచ్ అయినాయి, ఓడబ్ల్యూడి ద్వారా కూడా మ్యాచ్ అయినాయి అనమాట. అంటే అప్పుడు వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కూడా అతనికి కంప్లీట్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకా ఇంకా మళ్ళీ చెప్తాను చూడండి, ఇంకా అర్థం కాలేదంటే. సో జస్ట్ ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ మళ్ళీ ఇంకోసారి కింద రాయి. ఓకేనా? జస్ట్ సిఆర్ అని పెట్టు చాలు, క్రియేటివ్ రీడ్ పెట్టు. సో ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు మదన్తో ఒక రికార్డ్ ఉండదు. సో మదన్ అసలు ఏమేమి రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాడా, అతన్ని రికార్డ్స్ ఏదన్నా డిలీట్ చేయగలుగుతాడా లేదా అనేసి చెప్పండి. వేరే వాళ్ళ రికార్డ్స్ ఏదన్నా ఉంటే ఆ రికార్డ్స్ చూడగలుగుతారా లేదా అనేసి. చేయగలుగుతాడు బ్రో, బట్ ఎడిట్ చేయలేడు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. పబ్లిక్ రీడ్ రైట్లో పబ్లిక్ రీడ్ ఓన్లీ పెట్టు డ్యూడ్. అది రిమూవ్ చేసేసి రైట్ రిమూవ్ చేసి ఓన్లీ పెట్టు, రీడ్ ఓన్లీ పెట్టు. అదే ఏదో ఒక దాంట్లో లాస్ట్ వాల్యూలో రైట్ రిమూవ్ చేసి రీడ్ ఓన్లీ. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు రీడే ఓన్లీ బ్రో, ఎడిట్ చేయలేడు. అది ఓకే, అప్పుడు ఎవరి రికార్డ్స్ అవి, ఎవరి అంటే రికార్డ్స్ రీడ్ చేయగలుగుతారు? ఆయన రికార్డ్స్ ఇంకొక ఆయన రికార్డ్ అంటే షేర్డ్ రికార్డ్స్ కూడా, ఓన్ రికార్డ్స్ కూడా రెండు రీడ్ చేయగలుగుతాడు అంతే బ్రో. ఎవరిది? కాకపోతే ఎడిట్ హరికృష్ణ చేయడానికి కదా? ఉండదు. సరేనా? కిషోర్ బ్రో. షూర్, సూపర్ డ్యూడ్. ఓకే ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ కింద క్రియేటివ్ సిఆర్ఈడి 4 ఆప్షన్స్ ఇచ్చేది అప్పుడు ఆ లాస్ట్ వాల్యూ ప్రొఫైల్ కింద సిఆర్ఈడి క్రియేటివ్ రీడ్ ఎడిట్ డిలీట్ 4 ఆప్షన్స్ ఉండదు అప్పుడు రీడ్ ఓన్లీ బ్రో. అంటే ఆయన అంటే ఇప్పుడు ప్రొఫైల్స్ బేసిక్ గా మనకు యూజర్ రికార్డ్స్ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఉండు నా క్వశ్చన్ చూడు. పక్క ఓనుడ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఓనర్ రికార్డ్స్ అంటే నువ్వు క్రియేట్ చేసిన మదర్ నువ్వే అనుకో. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ లాగిన్ అయ్యి, ఓకేనా? అక్కడ రాయి డ్యూడ్ వికాస్ ఒకసారి సిఆర్ తో పాటు ఈడి కూడా రాయి, ఎడిట్ టు డిలీట్ కూడా రాయి కింద. ఓకేనా? ఇప్పుడు చెప్పు నువ్వు మదన్ కిషోర్, నువ్వు కొన్ని రికార్డ్స్ ఓన్ రికార్డ్స్ అయితే ఎడిట్ చేయగలుగుతాడు, రీడ్ చేయగలుగుతాడు, అన్ని క్రియేట్ కూడా చేయగలుగుతాడు సార్. డిలీట్ కూడా చేయగలుగుతాడు. కరెక్ట్. డిలీట్ కూడా వేరే వాళ్ళ చేయగలుగుతాడు. ఇప్పుడు వికాస్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాడు అనమాట. అప్పుడు అవి ఓన్లీ రీడ్ ఓన్లీ చేయగలుగుతాడు, జస్ట్ చూడగలుగుతాడు. కరెక్ట్ డ్యూడ్, కరెక్ట్. ఇప్పుడు వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కూడా కంప్లీట్ గా ఇప్పుడు వికాస్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాడు అనుకో, ఆ రికార్డ్స్ కూడా నువ్వు చూడగలగాలి, మదన్ గా నువ్వు చూడాలి, ఎడిట్ చేయాలి, డిలీట్ చేయాలనుకో. అప్పుడు ఏం చేయాలి? ఓడబ్ల్యూడి ఏముండాలి, ప్రొఫైల్ ఏముండాలి? ఓడబ్ల్యూ ప్రొఫైల్ అంటే మామూలుగా ఇప్పుడు ఆయన ప్రొఫైల్ బ్రో, మదన్ అనే ప్రొఫైల్ ఉంది కదా, మదన్ అనే అతను లాగిన్ అయినప్పుడు వికాస్ రికార్డు కూడా అతను చూడాలి. అదే విధంగా ఎడిట్ చేయాలి, డిలీట్ కూడా చేయాలి అనమాట. అప్పుడు రీడ్ రైట్ రెండు ఉండాలా? పబ్లిక్ రీడ్ రైట్ పెడతాము. ప్రొఫైల్ లో కూడా 4 ఆప్షన్స్ ఉండాలన్నమాట. సో అదనమాట. సో మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాంలేండి. ఒకసారి ఆర్గుకి వచ్చేసే డ్యూడ్. సో ఆర్గుకి వచ్చేసి లాగౌట్ అయిపోయేసి ఒకసారి వికాస్ గా లాగిన్ సిస్టమ్ అడ్మిన్ కి వచ్చేసి యాడిపోయినాడు సౌకత్ అన్న? మిస్నా? ఏంటి ఓపెన్ చేయాలి బ్రో?
హలో డ్యూడ్ నేను మ్యూట్లో మాట్లాడుతున్నాను డ్యూడ్. ఓకే, సెటప్ పైన క్లిక్ చేసి షేరింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయి ఓడబ్ల్యూడి. ఓకేనా, ఆల్రెడీ ఓడబ్ల్యూడిలోనే ఉన్నావు కదా. ఒక్క నిమిషం డ్యూడ్, సెషన్ ఇంకా 5 minutesలో అయిపోతుంది అనుకుంటా. ఓకేలే, సో మనం ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. సో లెట్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ అనేది ప్రైవేట్ పెట్టేసేసి ఓడబ్ల్యూడి. సో మనం కిందాక మనం చెప్తానే ఉన్నాం, ప్రొఫైల్ ద్వారా వియాలో మాడిఫై చేయాలనేది ఏదైనా షేరింగ్ సెట్టింగ్స్ ఓడబ్ల్యూడి కానీ రోల్ లెవెల్ హైరార్కీ కానీ ఏదైతే రికార్డ్ షేర్ చేసే అప్రోచెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓవర్ రైడ్ చేస్తుంది. సో లెట్ సపోజ్ ఇప్పుడు ఓడబ్ల్యూడి ప్రైవేట్ అంటే ఏంటి, వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడలేమన్నమాట, ఇది కదా. బట్ స్టిల్ మనము ప్రొఫైల్లోకి వెళ్ళేసి వ్యూఆల్ సెలెక్ట్ చేసుకున్నామంటే స్టిల్ మనం వేరే వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతాం. సో అది ఎలా మన ప్రొఫైల్ అనేది ప్రొఫైల్లో ఉండే వ్యూఆల్ అనేది ఓవర్ రైడ్ చేస్తా ఉంటుంది మిగతా షేరింగ్ కాన్సెప్ట్స్ని అని చూద్దాం. సో ఇప్పుడు ఏమి ఇచ్చిన, బ్యాంక్ అనే ఆబ్జెక్ట్కి ప్రైవేట్ అని ఇచ్చినాం అనమాట. ఓకేనా, సో ఓడబ్ల్యూడి ప్రైవేట్ అనేది ఏంటి, ఇంటర్నల్గా ఎంతమంది యూజర్స్ ఉంటారో అందరికీ అప్లికేబుల్ అవుతుంది అనమాట. వేరే ఓన్లీ వాళ్ళ రికార్డ్స్ మాత్రమే చూసుకోగలుగుతారు, వేరే వాళ్ళ రికార్డ్స్ చూడలేరు అని దీని మీనింగ్ ఇప్పుడు కదా. సో ఇప్పుడు మన ప్రొఫైల్కి వచ్చేసేసి మన కస్టమ్ ప్రొఫైల్లో ఇందాక క్రియేట్ చేసినాం కదా మదన్ అనే యూజర్కి. ఒకవేళ ఈ మీటింగ్ సెషన్ గానే ఎండ్ అయిపోతే మళ్ళీ జాయిన్ కాండి, నేను సో షేర్ చేస్తాను ఒక 10 minutes అంతే. ఓకే, సో ప్రొఫైల్కి వచ్చేసినామంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ ఓపెన్ చేయి. సరే, ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ పర్మిషన్స్కి వచ్చేసి, కస్టమ్ ఆబ్జెక్ట్ కదా అది, కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్కి వచ్చేసి బ్యాంక్ అనే ఆబ్జెక్ట్కి వ్యూ ఆల్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు సేవ్ చేసి లాగిన్ అవ్వు మదన్తో. ఇప్పుడు ఏంటి, ఓడబ్ల్యూడి నీకు ప్రైవేట్ ఉన్నా కూడా, అంటే ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఏంటంటే వేరే వాళ్ళ రికార్డ్స్ చూడలేవు అనమాట. బట్ స్టిల్ నువ్వు ప్రొఫైల్ ద్వారా నీకు వ్యూ ఆల్ యాక్సెస్ ఉండదు అనమాట. అంటే నువ్వు వేరే వాళ్ళ యాక్సెస్ నువ్వు చూడగలుగుతావు. ఈ ప్రొఫైల్ ఎవరెవరికైతే యాక్సెస్, ఏ యూజర్కి అయితే ఇచ్చినారో మీరు, ఆ యూజర్స్ అందరూ కూడా వేరే వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతారు అంతే. సో ఇప్పుడు మదన్తో లాగిన్ అయినావు అనుకో, నువ్వు వికాస్ రికార్డ్స్ కూడా బ్యాంక్ అనే ఆబ్జెక్ట్లో చూడగలుగుతావు అనమాట. ఎందుకు, ప్రొఫైల్ ద్వారా ఉండే వియాలు మాడిఫై చేయాలనే ఈ రెండు ఆప్షన్స్ షేరింగ్ రికార్డ్స్ అప్రోచెస్ ఏదైతే ఉన్నాయో, ఓడబ్ల్యూడి కాన్సెప్ట్ కానీ రోల్ లెవెల్ హైరార్కీ కానీ షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్ రూల్స్, ఇవన్నిటిని నీకు ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. చూసినారా, ఇప్పుడు వికాస్ అనే రికార్డ్ని మదన్ అనే యూజర్ చూడగలుగుతాంట అనమాట. ఓకేనా, బట్ ఇప్పుడు ఏంటి, వేరే వాళ్ళ రికార్డ్స్ ఎడిట్ చేయలేడు, ఎందుకంటే ఓన్లీ వ్యూ ఆల్ యాక్సెస్ మాత్రమే ఉందన్నమాట. ఒకవేళ మాడిఫై సెలెక్ట్ చేసుకున్నాడంటే ప్రొఫైల్లో వేరే వాళ్ళ రికార్డ్స్ని నీకు బటన్స్ కనిపిస్తాయి బట్ స్టిల్ నువ్వు చేయలేవు. చూడు, వేరే వాళ్ళ రికార్డ్ని నీకు ఎర్రర్ వస్తుంది. అప్డేట్ చేయి ఒకసారి రికార్డు. ఇంతకు వెల్స్ ఫాగో అని అప్డేట్ చేస్తున్నావు, ఎర్రర్ హిట్ అవుతుంది, చూడు ఎర్రర్ వస్తుంది. ఇది వేరే వాళ్ళ రికార్డు. బట్ చూడు, నువ్వు నీ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు. నీకు ప్రొఫైల్ ద్వారా నీకు ఏమేమి ఆప్షన్ ఉన్నాయి, నీకు ప్రొఫైల్ ఒకసారి మదన్ అనే ప్రొఫైల్కి వచ్చినావంటే, మదన్ అనే ప్రొఫైల్ ఒకసారి మదన్ ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకసారి వచ్చినావంటే నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్. ఇప్పుడు చూడు, నీ రికార్డ్స్ పైన నీకు ప్రొఫైల్ ద్వారా యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ ఒక రికార్డ్ క్రియేట్ చేయి, మదన్తో క్రియేట్ చేసినావంటే నువ్వు ఆ రికార్డ్ని ఎడిట్, డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ వేరే వాళ్ళ రికార్డ్ మాత్రం జస్ట్ నువ్వు వి యాక్సెస్ మాత్రమే ఉంటుంది. హలో బ్రో, సో ఒకసారి నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేయి, మదన్తో ఉన్నావు కదా, లాగిన్ అయినావు కదా, మదన్తో ఒక రికార్డ్ క్రియేట్ చేయి బ్యాంక్ అనే ఆబ్జెక్ట్లో. సో నీకు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. ఒక రికార్డు ఎవరిది ఉంది,
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వికాస్ ఒక రికార్డ్ క్రియేట్ చేసినాడు. ఇప్పుడు మదన్ అనే రికార్డు క్రియేట్ చేయి. మదన్ బ్రాంచ్ నేమ్ కూడా మదన్ అనేసి ఇచ్చేసేది. సింపుల్ గా అర్థమవుతుంది. మదన్ రికార్డ్ అనేసి ఇవ్వు. అందరికి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రికార్డు సేవ్ చేసినావు. ఇప్పుడు ఏంటి, మదన్ అనే అతన్ని మదన్ అనే ఈ రికార్డు ఓనర్ ఎవరు, మదను. ఈ రికార్డు అతని రికార్డ్స్, అతని ఓనర్ రికార్డ్స్ పైన యాక్సెస్ అనేది నీకు ప్రొఫైల్ ద్వారా వస్తుంది అనమాట. ఇతని రికార్డు నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు, ప్రొఫైల్ ద్వారా అతనికి 4 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేటివ్, రీడ్, ఎడిట్, డిలీట్. ఓకేనా, ఒకసారి ఎడిట్ చేయి. ఇప్పుడు నీకు ఎర్రర్ రాదు. నీకు ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి మదన్ రికార్డ్ని ఒకసారి చూడు. ఒకసారి ఓకే, ఇప్పుడు చూడు. ఇంతకుముందు కంట్రీ ఇండియా లేదు, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాడు. బ్యాంక్ టైప్ యాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి అప్డేట్ అవుతుంది. ఏంటి, అతని రికార్డ్స్, ఓనర్ రికార్డ్స్ పైన యాక్సెస్ అనేది ప్రొఫైల్ ద్వారా వస్తుంది. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ అనేది నీకు లేదు. ఎందుకు, అది షేర్డ్ రికార్డు. ఆ షేర్డ్ రికార్డు పైన యాక్సెస్ అనేది నీకు ఓన్లీ వ్యూఆర్లోనే ఉంది. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైంది. సో చూద్దాంలే. ఇంకా అన్ని ఒకటే రోజు చెప్పినా కూడా కొద్దిగా మళ్ళీ సరే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను ఇక్కడికి.